ఆస్తిక దర్శనములు అంటే వేదం ప్రమాణంగా తీసుకున్నవి. మాకు వేదం ప్రమాణం కాదు అనే దర్శనములు నాస్తిక దర్శనములు. ఆ దర్శనకర్తలు ఈ దర్శనకర్తలు ఇద్దరు కూడా జీవుని యొక్క మోక్ష మార్గాన్ని గురించి అన్వేషణ చెప్పిన వాళ్ళే ఉండవచ్చు. అయినా వాళ్ళ ధ్యేయము మోక్షమే ముక్తి అయినప్పటికీ, సంసారం బంధనహేతు అని చెబుతున్నటువంటి వాళ్ళే అయినప్పటికీ, వేద ప్రామాణ్యతను దృష్టిలో పెట్టుకుని చెప్పిన మార్గోపదేశం చేసినటువంటి దర్శనములు ఏవైతే ఉన్నాయో అవి ఆస్తిక దర్శనములు. కపిల యొక్క సాంఖ్యయోగం ఆస్తిక దర్శనములలో అగ్రగణ్యమైనటువంటి మహామేధా సంపత్తితో కూడుకున్నటువంటి శాస్త్రం. మాటల్లో దాని సారాంశం ఇలాగా చెప్తున్నాడు. విషయముల యొక్క విధాన్ని తెలుసుకుని వాక్యములతో వాటి తత్వమును గ్రహించి దృఢమైన జ్ఞానంతో వాటిని విడిచిపెట్టవలే. 4 సూత్రాలకి ఇది ఒకటే అర్థం. ఇది 4-5 సూత్రాలు కలిసి దాంట్లో విషయములు ఉన్నాయి. ఇంద్రియములతో మనం పొందేటువంటి సుఖాలు దుఃఖాలు ఉన్నాయి. దుఃఖాలు పరిహరించి సుఖాన్ని పొందుతాం. దీని గురించి శృతివాక్యములు ఏం చెప్తున్నాయి, శాస్త్రములు ఏం చెప్తున్నాయి తెలుసుకుని విషయములను గురించి బాగా విమర్శించిన తరువాత వాటి నిజస్వరూపం బాగా తెలుసుకుని ఇవన్నీ క్షణికములు, ఇందులో అసత్యమే ఉన్నది, దేహాత్మభావన వల్ల విషయ సుఖములలో సత్యత్వం మనం చూస్తున్నాము, దేహము పొందేటువంటి సుఖ దుఃఖాలు దేహి అయినటువంటి ఆ లోపల ఉండే ఆత్మకు చెందవు, అది ఏ సుఖ దుఃఖాలను అనుభవించదు, నశ్వరమై కొంతకాలం ఉండిపోయి వెళ్ళిపోయేటటువంటి నశించే శరీరానికి వచ్చే సుఖ దుఃఖములు కూడా నశ్వరములే, అసత్యములే. ఇవి ఇత్యాది విమర్శ జ్ఞానంతో దీన్ని బాగా తెలుసుకుని దృఢమైన జ్ఞానంతో, ఈ మళ్ళీ ఆ జ్ఞానానికి మళ్ళీ సందేహం పుట్టకూడదు. దృఢమైన జ్ఞానంతో ఒక్క మాటే ఆ విషయ సుఖములను విషయములను వదిలిపెట్టవలే. మొట్టమొదట పంచేంద్రియములను సమీకరించుకొని వాటిని నియంతృత్వంలోకి తీసుకుని విషయములను ఇంద్రియములను నిశ్చయంగా వాటిని శాసించగలిగిన శాసనకర్తవు నీవై అవి నేను శాసించకుండా చేసుకున్న తరువాత ఒక దృఢమైన జ్ఞానం వచ్చిన తర్వాత దాన్ని ఇంద్రియములను వాటి సుఖ దుఃఖాలను వదిలిపెట్టవలే. మొట్టమొదటి యోగానికి థ్రెషోల్డ్ ఇది, అంగణం. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత యోగంలో ప్రవేశిస్తాడు. మొట్టమొదటి కండిషన్ ఇది. అవేమో క్షణికమని సుఖ దుఃఖములు కాలగతి వస్తువులని ఎరగవలే. సుఖము దుఃఖము ఉదయము అస్తయము సూర్యాస్తమయం రోజు ఎలాగవుతుందో ఒకనాడు కాలగతిలో సుఖం వస్తుంది, ఒకనాడు దుఃఖం వస్తుంది. అన్నీ కూడా గడిచిపోయేవే, నిలబడి ఉండిపోయేవి కావు అని అర్థం. కాలగతిలో వచ్చేవి అంటే వచ్చిపోయేవి అని అర్థం. సుఖము శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదు. ఉదయం శాశ్వతమా, సూర్యోదయం సూర్యాస్తమయం శాశ్వతమా, రాత్రి శాశ్వతంగా ఉందా, పగలు శాశ్వతంగా ఉందా? ఏమీ లేదు, గడిచిపోతుంది. ఆ ప్రకారంగానే క్షణికంగా ఉంది ఆయువు. ఆయువు క్షణికం అంటే 125 ఏళ్ళ ఆయుర్దాయం కూడా క్షణికమేనా అంటే, క్షణికం అంటే ఒక మూమెంట్ అని కాదు. మన జీవనం అనేటువంటి జీవించేటటువంటి క్రియ క్షణంగా ఉంది. మనం ఎప్పుడు కూడా ఒక క్షణమే జీవిస్తున్నాం. ఆ క్షణం అయిపోయిన తర్వాత ఇంకో ఉత్తర క్షణంలో జీవిస్తున్నాం. ఆ తర్వాత ఇంకొక ఉత్తర క్షణంలో ప్రవేశించి ఆ క్షణాన్ని జీవిస్తున్నాం. ఆ క్రియలో ఒకప్పుడు ఆకలితో బాధపడుతున్నాం, ఒకప్పుడేమో అన్నం తిని తృప్తి పడుతున్నాం, ఒకప్పుడు ఇంకేదో పని చేస్తున్నాం. ఏ అనుభవం కూడా క్షణికంగా క్షణములలో జీవిస్తున్నామే తప్ప ఒక కంటిన్యూటీ, ఒక కాలం అనేటువంటిది ఒకే వస్తువుగా మనం కాలాన్ని అనుభవించటం లేదు. ఏం చేయాలంటే ఏ అవస్థకు కూడా నిత్యత్వం లేకపోవడం, ఏ అవస్థ అయినప్పటికీ క్షణికమే కావడం చేత ఆయుర్దాయం క్షణికమని చెప్పబడుతోంది ఇక్కడ. ఆయుర్దాయం క్షణికం అంటే మామూలుగా ఏమని మా అయితే 20 ఏళ్ళు బతుకుతాను క్షణికమే కదా. క్షణికం కాదు, 20 ఏళ్ళు చాలా పనులు చెప్పి 500 మంది చంపొచ్చు, 2 కోట్లు సంపాదించవచ్చు, 4 దోచుకోవచ్చు, 10 మంది తలకాపాలు కొట్టవచ్చు, దేశం ఇంత పని చేయొచ్చు. 20 ఏళ్లలో క్షణికం ఏమిటి? 20 ఏళ్ళు నీకు శుక్రమాసం నాలాంటి వాడు ఎవడైనా మూర్ఖుడు చెప్తే ఎన్ని పనులైనా చేయవచ్చు. ఆయుర్దాయం క్షణికం అంటే ఏమిటి? ఎప్పుడు ఏ పని చేస్తారో ఆ క్షణం ఆ పని చేయడం, అది క్షణమే, అంతే. వండుకున్నాం, పొద్దున్న లేచాం, మొహం కడుక్కున్నాం, స్నానం చేసాం, కాలకృత్యాలు తెచ్చాం, స్నానం చేసాం, ఏదో పూజ చేసుకున్నాం, అక్కడికి వెళ్ళాం, భోజనం చేసాం, పడుకున్నాం, అరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే స్థితిలో ఉన్నాం, రేపు పొద్దున మళ్ళీ అలాగే ఉంటాం. ఏమిటి ఇది? క్షణికం కాదా? ఏదైనా ఒక్క అనుభవం, ఒక స్థాయి, ఒక స్థితిని స్థాయి భావంతో కంటిన్యూస్గా అనిపిస్తున్నావాను. స్థితి అంటూ నీకు ఉందా? స్థితి లేనటువంటి క్షణము అనుభవించబడేటువంటి ఆయుర్దాయం మొత్తం అంతా క్షణికమే. పరమార్థము జాగ్రత్తగా
మహర్షి ఆయన నారాయణుడు అవతారం. సర్వం క్షణికం క్షణికం అని చెప్పి ఇప్పుడు కూడా ఒక యూనిట్ ఆఫ్ టైంలోనే ఉంటాం, టైంలో ఉండటం లేదు. అంటే మినిట్సే అనుభవిస్తున్నాం కానీ టైం అనుభవించటం లేదు. ఇన్ని అనుభవించేటువంటి ఈ మినిట్స్, సెకండ్స్, మూమెంట్స్ అన్నీ కలిపి, ఈ మూమెంట్స్ అన్నీ కలిపి టైం అనుభవిస్తున్నాను అనుకుంటున్నాం. ఎవడు టైం అనుభవించడం లేదు. కాలోస్మి అని చెప్పి ఆ ఈశ్వరుడు ఒకడే అనుభవిస్తున్నాడు. ఏం చేతనంటే ఆయనకి క్షణికం లేదు. నిత్యుడు, శాశ్వతుడు, నిరంజనుడు. కాలం అంతా ఆయనలో లయం కూడా అయిపోతుంది. జగత్తంతాను కాలస్వరూపుడు సాక్షిగా ఉన్నాడు. కాలోస్మి అంటే నేను కాలాన్ని అన్నాడు. అన్నిటినీ చూస్తూ ఉంటాను నేను. ఈ పాండవులు, ఈ కౌరవులు, ఈ ధృతరాష్ట్రుడు, ఈయన ఆ ముసలాయన భీష్ముడు, వాళ్ళ తండ్రి శంతన మహారాజు, వీళ్ళందరూ నాలో పుట్టారు, వెళ్ళిపోయారు. నేను ఎప్పుడో ఇప్పటి నుంచి శాశ్వతంగా నిత్యంగా ఉన్నా. నేను కాలాన్ని, క్షణికాన్ని కాదు. క్షణమైతే మానవ జన్మ అనుభవములు, సర్వానికి సాక్షి, ఏ అనుభవము లేకుండా ఉండడం కాలస్వరూపం. అన్నీ అనుభవిస్తూ సాక్షిగా ఉంటుంది, ఏది అనుభవించడం. సినిమాలో తెల్లని తెర, దాని మీద ప్రేమికులిద్దరు ప్రేమ గీతం పాడుతూ తిరుగుతూ ఉంటారు, మనం చూస్తాం కదా. ఆ తర్వాత ఇంకోటి వచ్చి వీడిని వెనకాల పొడుస్తాడు. వీడు వాళ్ళు ముళ్ళెట్టు చచ్చిపోయారు, పెద్ద యుద్ధం, రక్తపాతం అవుతుంది, పోలీసు వస్తారు, తీసుకుపోతారు. తెరకి ఏమన్నా చూసిందా? అది ఏమన్నా అనుభవించిందా? తెరవలే కాలం ఉంటుందే తప్ప దాని మీద అన్ని ప్రతిబింబమే తప్ప ఏది కూడా అనుభవించదు. అది ఈ మినిట్కి వచ్చేటువంటి చేంజెస్ అన్నీ కూడా దాని మీద ప్రతిబింబిస్తున్నటువంటి వస్తువులకు మనిషి జీవనానికి ఒకటి తప్ప దేనికి లేదు. అలా అనుకుంటేనే దగ్గు కూడా బాధించదు. కర్మ యొక్క తత్వం ఏమిటో తెలుసుకోండి. వేదం ఏ కర్మలు చేయమన్నదో అది తెలుసుకున్న వాటి వేద చోదిత కర్మలు వేదం చెప్పింది కాబట్టి చేయండి. ప్రమాణ బుద్ధి దేనిందో ఉండాలి. వేదం ఎందుకు చెప్పింది, నేను ఎందుకు చేయాలనే ప్రశ్న లేకుండా వేద చోదిత కర్మలు ప్రామాణ్య బుద్ధితో చేయవాలి. వేదం నన్ను కన్విన్స్ చేస్తే నేను చేస్తాను అని అంటావా? వేదం నేను కన్విన్స్ చేయాల్సిన పని దానికి లేదు. దాన్ని ట్యూటర్గా పెట్టుకోలేదు, జీతం ఇచ్చి. డబ్బులు తీసుకున్న టీచరు అర్థమయ్యేదాకా చెప్పాలి. వేద చోదిత కర్మలను చేస్తావా, నీ లైఫ్ ఒక దారిలో పడుతుంది, లేకపోతే లేదు. ఆస్తిక దర్శనం, నాస్తిక దర్శనం ఋషులు ఎందుకు చెప్తారు? ఈశ్వరుడు లేరని, ఈశ్వరుడు లేడు అని చెప్పి కపిలుడి యొక్క సాంఖ్యం చెబుతుంది అని పెద్దలు, పండితులు అంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి వాక్యం. భగవంతుడిని ఆరాధించమని దేవహూతికి తల్లికి చెప్పాడు, కర్దమ ప్రజాపతికి నన్నే ఆరాధించమని చెప్తే ఏమిటి? ఇంకేమిటి? తల్లిదండ్రులు మొట్టమొదటి బోధన చేసిందే ఆయన మతం. ఈ సాంఖ్యం అంతా ఎందుకు పుట్టిందంటే ప్రపంచాన్ని గురించిన సందేహ నివారణ కోసం పుట్టింది. ప్రపంచాన్ని బుద్ధితో అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్నది ఏ ప్రకారంగా అమలు చేసి జీవన విధానం ఎట్లా ఉండాలి అనేటువంటి ప్రశ్నలు రెండు ఉన్నాయి. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ఎలాగా, నా జీవన విధానం ఎలాగా, రెండు ప్రశ్నలకే సమాధానం చెప్తుంది సాంఖ్యం. జయ వస్తువు పరమాత్మని, ముక్తే నీకు శరణ్యం అని, దానియే కోరుకోమని చెబుతూ ఈ విశ్లేషణ వల్ల నీలో ఒక పరివర్తన కలిగినప్పుడు ఆత్మవస్తువు సహజంగానే దర్శనం ఇస్తుంది సుమా. దాన్ని నీవు పొందుట కొరకే చేయవలసిన కర్మ అంటే ఏం లేదు. అందుకని త్రిగుణాత్మకమైనటువంటి కర్మలు, సత్వరజ తమస్సులు అనే 3 గుణములతో, ఈ గుణములు ఎవరికి ఉన్నాయంటే కర్మలలో లేవు, బుద్ధిలో ఉన్నాయి. బుద్ధిలో ఉండే సత్వగుణం కాసేపు భజన చేయిస్తుంది, కాసేపు రజోగుణం ఊళ్ళో అందరినీ తిట్టమంటుంది, తమో గుణం కడుపుండా తిని భోజనం చేయమంటుంది. అది కర్మల్లో ఏముందండి? ఒక సాత్విక కర్మ, ఒక రాజసిక కర్మ ఉన్నాయా? కర్మకు హేతు కర్త అయిన బుద్ధి ఉన్నదే, ప్రేరక శక్తి ఏదైతే ఉందో దాని ఎంత ఉన్నాయి. ఈ గుణత్రయాతీతంగా ఈ బుద్ధిని మార్చుకోవాలంటే ఏం చేయాలి? గుణత్రయాతీతమైనటువంటి వస్తువు ఉంటే దాని ఏంటి బుద్ధిని పెట్టగలిగితే పెట్టాలి. ఈ కర్మలన్నీ కూడా వేదం చదువుకుని యజ్ఞం చేసినా, కషాయవాడు ఉద్యోగం చేసినా, గుణములు బుద్ధిలో ఆయా గుణములు ప్రవేశించి బుద్ధి చేత చేయించే పనులు తప్ప కర్మకు ఒక గుణం లేదు అనే అర్థం ఆయన ఉద్దేశం. పంచభూతములలో భూతత్వంలో పంచేంద్రియములు ఉన్నాయి, ఆకాశంలో అగ్ని ఉంది, అగ్నిలో జలములు ఉన్నాయి, జలమందు భూమి ఉంది. కౌశికుడు అనేటువంటి ముని, ఆయనలో బలం ఉందిట. కౌశికుని యందు బలం ఎలా ఉందో
ఉపేంద్రుని ఎందుకు క్రాంతి ప్రోగ్రెస్ అన్నమాట ఎలా ఉందో, ధనంలో లోభత్వం అనేటువంటిది ఎలా ఉందో, మనస్సులో బుద్ధి, రజస్సులో తమస్సు, సత్వంలో రజస్సు ఉన్నాయి అన్నాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే అంతా సత్యమే. అది అర్థం కావాలి, కానీ టైం పడుతుంది. విషయం తెలుస్తుంది. అర్థంలో లోభం అన్నాడు. ధనానికి ఉండే గుణం ఏమిటి? అది ఎవరిని వరించదు. అక్కడ రోడ్డు మీద ఓ 1000 రూపాయల మూట అక్కడ పారేస్తే అది ఎవరైనా వచ్చి తీసుకొని ఎవరినైనా పిలిచిందా? చూచిన వాడికి వెంటనే లోభత్వాన్ని కలగజేయగలదు అది. ఇది ధనం యొక్క లక్షణం అని అంటాం ఊరికే గౌణంగా, కానీ బుద్ధిలో పుట్టే వికారమే ఇది. ధనంలో లోభం ఉంది అంటే ధనాన్ని చూస్తే మనిషిలో లోభత్వం కలుగుతుంది. బుద్ధి ఇక్కడ కర్త. వస్తువుగా ఉంది ఏదైనా అంతే. ఒక వస్తువులో ఇంకొక వస్తువు ఇమిడి ఉంది. మనస్సులో బుద్ధి ఉంది, రజస్సులో తమస్సు అన్నాడు. సరే, కౌశికునికి బలమును, ఉపేంద్రుడి క్రాంతి అవన్నీ స్వర్గ విషయాలు అనుకోండి. అలా ఉంచి మనకి ఇక్కడ అర్థమయ్యే విషయములు. మనస్సు అంటే అది చూడగానే అది స్తంభం అని గుర్తుపట్టడం, అది బుద్ధి. పట్టడం అనేటటువంటిది చూపు ఇంద్రియం చేసినప్పటికీ మనస్సు మొట్టమొదటి దాని ఎందుకు ప్రసరిస్తుంది. పూర్వజ్ఞానం చేత, ఇంతకుముందు ఉండే అనుభవం చేత ఇలా పొడుగ్గా నిలువుగా ఉండేటటువంటిది స్తంభము అనేటువంటి జ్ఞానం, అది స్తంభము అనే జ్ఞానం బుద్ధిది. మనస్సు ఇంద్రియాన్ని అనుసరించి నేత్రేంద్రియాన్ని మనస్సు అక్కడి దాకా తీసుకెడుతుంది. నేత్రేంద్రియం అక్కడ దాకా మనస్సు, నేత్రేంద్రియాన్ని మనస్సు అనుసరించి లేక మనసును నేత్రేంద్రియం అనుసరించి వెడితేనే బుద్ధికి అది స్తంభాన్ని గోచరిస్తుంది తప్ప మనస్సు కానీ నేత్రేంద్రియం కానీ అది స్తంభం అని గుర్తించలేవు. మనసు అన్ని ఇంద్రియములకి వ్యాపారాన్ని చేయించేటటువంటి ఒక ఎనర్జీ అది. ఇంద్రియముల్లో కామన్ ఎనర్జీ అంటే లైట్కి ఫ్యాన్కి ఇప్పుడు ఒకే ఎనర్జీ కారణంతో అవుతుంది. తర్వాత ఇక్కడేమో చల్లదానికి ఏసీ యూనిట్ని పవర్తోనే నడిపిస్తాం, హీటర్ని పవర్తో యూనిట్ నడిపిస్తాం. ఎనర్జీ ఆ ఇంద్రియములు ఆయా వ్యాపారములందు ప్రసరించడానికి మనస్సు బాహ్య వస్తువులందు తీసుకువెడుతుంది. విశ్లేషణ చేసి పూర్వానుభవంతో ఇది ఇదమిద్దమని చెప్పి తేల్చేది బుద్ధి. కన్ను మనం పెంచుకునే కుక్కను చూస్తుంది, ఆదరంతో బుద్ధి చెప్తుంది, అయ్యో ఇది నీ కుక్క, నువ్వు దాని ఆదరంతో దాన్ని పిలుస్తాం ముద్దుగా. ఈ కన్నే ఒక పామును చూస్తుంది, అమ్మో పాము అని చెప్పి బుద్ధి నోటి చేత అరిపిస్తుంది, భయాన్ని కలగజేస్తుంది, అది భయంకరమైన వస్తువు అని చెప్పి బుద్ధి చెప్తుంది. మనసుకి తెలియదు. మనసు నేత్రేంద్రియంతో వెళ్ళి దాన్ని అది ప్రకాశవంతం చేసింది అని చెప్తారు దాన్ని ఆ భాషలో. సర్పమును నేత్రేంద్రియం చేత మనస్సు ప్రకాశవంతం చేసింది, దాన్ని రివీల్ చేసింది అంతే. అది పామో, అది మీ సొంత కుక్కో, లేకపోతే చంటి పిల్లవాడో, మీవాడో, శత్రువో, మిత్రుడో, అవన్నీ చేసేది బుద్ధి. బుద్ధి విశ్లేషణ రెండోది, విచక్షణ దానికి ఉంటుంది. ఈ విశ్లేషణ నిరంతరం ఎలా ఉంటుందంటే ఒకలాగా ఉండదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి లక్షణం రెండు ప్రేరణ చేస్తుంది బుద్ధి. ఒక వస్తువును చూస్తే దయ బుద్ధికి, మరొక వస్తువునందు ఆదరము, మరొక వస్తువునందు గౌరవము, మరొక వస్తువునందు హేయభావము, మరొకరు చూస్తే భయము. ఇట్లాంటి లక్షణములన్నీ కూడా రజోగుణ లక్షణములు. డైనమిక్ రియాక్షన్ అంటే రజస్సు. రజస్సులో ఒక డైనమిజం ఉంది. ఏదో ఒక అనుగ్రహము, క్రోధము ఏదో వస్తుంది, అది రజోగుణం. కాబట్టి మనసులో బుద్ధి ఉంది, బుద్ధి చేసే నిర్ణయాలకి రజోగుణం కారణం. రజోగుణం బుద్ధి ద్వారా పని చేస్తుంది. రజస్సులో తమస్సు ఉంది అన్నాడు. మళ్ళీ తమస్సు అంటే అంధకారం, మరుపు, సత్య దూరత్వము, సత్యానికి చాలా దూరంగా వెళ్ళిపోవడము, అసత్పదార్థాన్ని సత్పదార్థం వల్లే భావించడము, ఇవన్నీ తమోగుణ లక్షణాలు. తమస్సు అంటే ఇంకా ఎత్తని చెప్తాను. తమస్సు అంటే నిద్రావస్థ ఉంది, అదే తమస్సు అంటాం. విచక్షణ లేకుండా కళ్ళు మూసుకొని నడుస్తాడు అనుకోండి, ఎలా పడతానో పళ్ళు ఎలా విరుగుతాయో చూద్దాం మాట అనుకోండి, అది తమస్సు. అంటే ఎవడో పడ్డాడు, వాడికి పళ్ళు విరిగినాయని చెప్పి తీసుకొచ్చారు. ఏదో తను స్వయంగా తెలుసుకోవాలని అనుకున్నాడు అనుకోండి, వాడు బుద్ధిహీనుడు అనుకోండి, తెలుసుకుంటాడు. అది ఏది విచక్షణ లేనటువంటి ఒక క్రియ యందు ప్రవేశించుట, స్వప్రయోజనానికి లేకుండా కూడా ప్రవేశించుట తమస్సు. అజ్ఞానం నిష్ప్రయోజకమైనటువంటి క్రియ యందు అంతఃకరణ ప్రవేశించుట. నిష్ప్రయోజకమైనట్టే ఏమిటి?
నిద్ర ప్రయోజనం ఏమిటి? శరీరానికి ప్రయోజనం, నీకేమిటి ప్రయోజనం? అది శరీరానికి కాదు ప్రయోజనం. శరీరానికి ప్రయోజనం ఉంటే నీకేమిటి? ఎవరికి? ఇక్కడ కర్తకు ప్రయోజనం ఆశించి కాక నిష్ప్రయోజకమైనటువంటి పనిలో కర్త ప్రవేశించడం పేరు తమస్సు. రజస్సులో తమస్సును, సత్వమున రజస్సును తగులును రాశాడు. అంటే ఇదంతా బాగానే ఉంది. మనస్సులో బుద్ధిలో రజోగుణం ఉందంటే ప్రపంచం అంతా తెలుసుకుని జాగ్రత్తగా నడుస్తున్నాం. అలా తెలుసుకోకపోతే లారీ వస్తే దాని కింద పడతాం. అది ప్రమాదాన్ని ముందర తెలుసు. కన్నేమో లారీని చూపించింది, బుద్ధి ఏమో ఇది మీదకు వస్తుందని చెప్తోంది. కాబట్టి వెంటనే ఇంద్రియములు అక్కడి నుంచి తప్పుకుని పక్కకి వెళుతున్నాయి. అది దేహరక్షణోపాయానికి ఈ రజోగుణం బుద్ధి కారణం అవుతోంది. ఆకలి వేస్తే అన్నం తినాలి, ఏది తినాలో తెలుసుకుని తినాలి, ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని తింటాం. ఇదంతా బుద్ధి యొక్క లక్షణం. ఇదంతా రజోగుణమే, బాగానే ఉంది. సత్వమున రజస్సు ఏమిటి అంటే సాత్విక స్థితిని అంతఃకరణ పొందినప్పుడు ఉపశమనం కావాలనే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ద్వంద్వముల నుంచి దుఃఖాన్ని దుఃఖాన్ని తప్పించుకుని శాంతిని పొందాలనే కోరిక ఒకటికి పుట్టిందనుకోండి, అది సత్వగుణ లక్షణం. అది కూడా ఈ బుద్ధిలో రజోగుణం వల్లనే వివేకం చేత పుట్టింది. ఈ రజోగుణ సంపన్నమైన సముద్భవమైన వివేకం లేకపోతే వివేకము పుట్టదు. సద్వస్తువునందు మనస్సు ప్రేరణ పొందదు. ఈశ్వరుని పొందాలి, ఇదంతా వినాలని మనం అంతా కూర్చున్నాం. ఇక్కడ భాగవత చరిత్ర, కృష్ణ చరిత్ర, అది తెలుసుకోవడం అనేటటువంటి కృష్ణ చరిత్ర తెలుసుకుని ఆ భక్తిభావంలో మనం కూడా లీనమై ఆ గోపిగాథలోనే మనకు కూడా జ్ఞానము మోక్షము కావాలనేటటువంటిది సత్వగుణం. ఆ కోరిక సత్వం. దానికి చేసే ప్రయత్నం అంతా రజస్సు. ఇక్కడికి రావాలి, బాబుగారిని కూర్చోబెట్టాలి, చెప్పండి అని అనాలి, ఇవన్నీ శ్రద్ధతో వినాలి, మనసు బుద్ధితో విశ్లేషించాలి, సందేహం వస్తే మళ్ళీ అడగాలి. ఈ క్రియాకలాపం అంతా రజస్సే. సత్వం ముందు కూడా రజస్సే పనిచేస్తుంది. లేకపోతే సత్వగుణం ఉండి రజోగుణం లేకపోతే వాడు అక్కడే పడి ఉంటాడు, నిష్క్రియుడు అవుతాడు వాడు. ఈ సత్వగుణం మాత్రమే ఉండి రజస్సు తమస్సు రెండూ లేనివాడు కాబట్టి ఈశ్వరుడు సత్పదార్థంగా గ్రహించబడుతున్నాడు. అతడికి క్రియాకలాపం లేదు, తగిన వస్తువు, పొందవలసిన వస్తువు, సుఖదుఖములనే ద్వంద్వములు, ఇది వదిలిపెట్టి అది తీసుకుంటాను అనేటువంటి ఆవశ్యకత రెండూ లేవు. నథింగ్ ఎగ్జిస్ట్ టు ఇట్. దాని ముందర ఏది ఉండదు. కాబట్టి ఈశ్వరుడికి మనసు బుద్ధి లేదు, చిత్తమే లేదు, త్రిగుణములు లేవు. శుద్ధతత్వం అని అంటే ఈ సత్వరజస్తములలో 3 గుణములలో ఒకటైన సత్వం కాదు. అది 3 గుణములకు అతీతమైన సత్వం. మనలో సత్వగుణం ఉందే దుఃఖోపశమనాన్ని, శాంతిని కోరేటువంటి తాత్కాలికమైన సత్వ లక్షణమే తప్ప ఉపరితి శాశ్వతంగా పొందగలిగినటువంటి ఆత్మవస్తువు, ఆత్మదర్శన హేతువు అది కాదు. ప్రయత్నానికి ఈ సత్వగుణం కారణమవుతుంది. ఇది ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసినప్పుడే ఈ సత్వగుణం కారణమవుతుంది తప్ప ఈశ్వరునికి సత్వం, శుద్ధతత్వం. వైకుంఠం దేనితో నిర్మాణం చేశారు? సిమెంట్ ఇటుకలు అవి కాదు. సత్వగుణం చేత వైకుంఠం నిర్మాణం చేయబడింది, శుద్ధతత్వం చేత నిర్మాణం చేయబడింది అని శాస్త్రం చెప్తుంది. శుద్ధతత్వం అంటే అక్కడ ఏమున్నది? ఎవరైతే ఆయనని ఆ సగుణ స్వరూపంలో ఆ విష్ణువుని ధ్యానం చేసి 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 తపస్సు చేసి శరీరాన్ని వదిలిపెట్టుకుని ఉంటారో ఆ జీవుడు అక్కడికి వెళ్ళగానే ఎక్కడ అంతా సర్వం విష్ణుమయంగా కనబడేనడు శుద్ధ సత్వగుణ స్వరూపమైనటువంటి అక్కడ విష్ణువు తప్ప రెండోది ఏం లేదు. ఆ లోకస్తుడు అవగానే అతడు సామీప్యము, సాలోక్యము, సాహిత్యము, సారూప్యం ఇవన్నీ విడివిడిగా చెప్తాం కానీ అన్ని ఒక మటే వస్తాయి. విష్ణుతత్వానికి సమీపవర్తి అయిన తర్వాత, విష్ణు రూపం వచ్చిన తర్వాత, విష్ణుమయం అయిన తర్వాత, విష్ణువు కాకుండా రెండో వస్తువుగా ఉండగలిగిన శక్తి ఏ జీవుడికి లేదు. అక్కడ బ్రహ్మకు లేదు, రుద్రుడికి లేదు. రుద్రుడు కూడా ఆ రూపం అక్కడికి వెళ్ళగానే విష్ణు స్వరూపుడు అవుతాడు. బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్ళగానే విష్ణు స్వరూపం అవుతుంది, విష్ణుమయం అవుతాడు. కానీ తాను ఇంకా నేను రుద్రుడిని, ఇది విష్ణులోకాలకు నేను వచ్చాననే భావన అక్కడ ఉండదు. అందువల్ల శుద్ధ సత్వం అది. మనలో ఉండే సత్వగుణము ఇది దుఃఖమే సుఖము అనే విచక్షణ చేసి దుఃఖాన్ని దూరంగా పెట్టుకుని శాంతిని పొందేటువంటి కోరికతో ఉండేటటువంటిది మనలో ఉండే రజస్తమస్సులు ముందర సత్వం. ఇది కంపారిటివ్ సత్వం. అలాంటి సత్వగుణం ముందు రజస్సు పని చేస్తేనే క్రియాకలాపం ఒక సాధన ప్రారంభిస్తుంది. సత్వం ఆత్మతగుణం. ఆ తర్వాత సత్వగుణంలో ఈ రజస్సు యొక్క ప్రేరణ చేత సాధన ఏదేదో చేశాడు అనుకుందాం. దీంట్లో మనం కల్పించుకోవాలి అనేక విషయములు మధ్యలో. అలా చేయగా చేయగా ఈ సత్వగుణంలో ఉద్భవించేది ఈ రజోగుణము,
తమో గుణము, ప్రపంచము, ద్వంద్వములు ఇవన్నీ కూడా అవి ఎప్పుడో ఒకసారి శాంతపడిపోయి వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఈ అంతఃకరణలో ఉండే సత్వగుణ ప్రధానమైన చిత్తమందు ఈ ప్రపంచం వదిలేసే స్థితి వస్తుంది. ఇక మళ్ళీ అది వెనక్కి తిరిగి రాకుండా ప్రపంచం అతన్ని వదిలిందని అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుందంటే ఈతల్లో ఉండే ఈ సత్వము ప్రపంచహీనం అవడం చేత, ప్రపంచ దూరం అవడం చేత, రజస్తమసులకి శాశ్వతంగా మరుపు కలగడం చేత ఈ సత్వమందు ఆత్మదర్శనం అవుతుంది. అంతఃకరణలో ఉండే సత్వగుణమందే ఆత్మదర్శనం అవుతుంది. అది కాలాంతరమందు ఈ త్రిగుణములలో ఒకటే గుణం మిగిలిన రోజును, మిగిలినవన్నీ కూడా నశించిన తర్వాత సత్వగుణం అనేది ఉండేది ఏదైతే లోపల ఉన్నదో దాని ఎందు ఆత్మదర్శనం అవుతుంది. ఆత్మయే నారాయణుడు, ఆత్మయే రుద్రుడు, ఆత్మయే ఇంద్రుడు, ఆత్మయే పరమశివుడు అని సాంఖ్యం త్రిమూర్తులను కూడా ఆత్మలో నిరూపణం చేసింది. ఇప్పుడు ఈతని యందు సత్వగుణము, దేహాభిమానము, దేహాత్మ భావన ఇవన్నీ గడిచి ఆ స్టేజెస్ వెళ్ళిపోయిన తర్వాత సత్వం ఆత్మగుణమందు తగిలిన తర్వాత ఆత్మ పరమునకు చేరుతుంది అన్నాడు. పరమునకు చేరడం అంటే ప్రపంచం, సృష్టి వీటికి అతీతమైనటువంటి ఇది కానటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది పరం. ప్రపంచము, సృష్టి, ద్వంద్వములు, అనేకత్వము ఇవన్నీ కానటువంటి పరమ సత్యం ఏదైతే ఉన్నదో ఈ ఆత్మ, ఈ సత్వగుణంలో పుట్టిన ఆత్మ వస్తువు ఆ పరమునకు తగిలి ఉంది, దాంతో సంబంధం ఉన్నది. ఆ పరమందు తీసుకెడుతుంది. ఎక్కడ సృష్టి లేదో అక్కడికి తీసుకెడుతుంది. ఆ పరము మోక్షమే, అదే ముక్తి అని ఈ ప్రకారంగా ఆ మోక్షానికి ఇంకొక పర్యవసానం లేదు, అదే చిట్ట చివరిది అని చెప్పి ప్రతిపాదించాడు. ఇందులో ఈ సత్వమున రజస్సు అనేటప్పటికీ అక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది ఈ సాంఖ్యంలో. సత్వమున రజస్సు అనగా ఏమిటి? యోగ ధ్యానం చేయమంటావా, ఈశ్వరారాధన చేయమంటావా, కర్మల్లో ఇలాంటి గుణాలు ఫలాలు ఇచ్చేది అంతా రజోగుణంతో, మధ్యన తమో గుణం కూడా ఉంటుంది, ఆవలింతలు వస్తూ ఉంటాయి, నిద్ర వస్తుంది, లేకపోతే ఏదో చేయగలుగుతుంది అజాగ్రత్తగా ఉంటాను. కర్మలలో ఇవన్నీ ఏం లేవు, రజోగుణం ఉంది, తమస్సు రెండే ఉన్నాయి అక్కడ. దాని జయం ఏదో ఈశ్వరుని ప్రార్థన చేస్తున్నాం అనే సత్వగుణం యొక్క వాంఛ లోపల ఉంది, అదొకటే సత్యం. దాని వెనకాల ఈశ్వర అనుగ్రహం సంపాదించడం కోసం ఏదో చేస్తున్నాం అనేటువంటి జ్ఞానమే సత్వగుణం అందులో మనలో. ఆ కారణం చేతనే ఈ కర్మ ఈశ్వర సంబంధమైనటువంటి అనుగ్రహాన్ని మనకి తెచ్చిపెడుతుంది ఈ లోకంలో, ఇక్కడ అని నశ్వరంలో మళ్ళీ. కాబట్టి సత్వమందు రజస్సు అని ఈ సత్వగుణమందు, ఈ సత్వగుణం అంటే వైముఖ్యం, ప్రపంచంలో ఉండేటటువంటి విషయవాసనల నుంచి వైముఖ్యమే ప్రధానంగా లక్షణంగా కలిగినటువంటిది సత్వగుణం. దాంట్లో రజోగుణం చేరినప్పుడు ఏ పని చేస్తుందో ఆ ధ్యేయంతో అదంతా కూడా ముక్తి హేతుగానే భావించమని అతని అర్థం అని నేను అనుకుంటా. లేకపోతే సత్వమందు రజస్సు సృష్టి నుంచి వైముఖ్యానికి తీసుకురావచ్చు, లేకపోతే స్వర్గానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇంద్రపదవిని అధిష్ఠిస్తే ఎలా ఉంటుందో అనే భావం కూడా కలగవచ్చు. ఎక్కువ శాశ్వతమైన సుఖాన్ని అపేక్షించవచ్చు సత్వంలో రజస్సే అది కూడా. కాబట్టి విచారణ చేత, గురువు యొక్క బోధ చేత తనలో ఉండే సత్వగుణాన్ని రజోగుణం అనేటటువంటి ఒక శక్తి చేత ఏది ధ్యేయంగా నిర్ణయించుకుని ఎటు వెళ్ళాలో గురుముఖతగా తెలుసుకుని అది అటు వెళ్ళాల్సిందే తప్ప, అదే మోక్ష విద్య తప్ప మరొక మార్గం ఏం లేదు. అక్కడ మార్గం ఈ రజస్సు ఎటు పని చేయాలో, ఏ క్రియాకలాపంలో ప్రవేశించవలనో అది గురువు నిర్ణయిస్తాడు. ఏంటంటే అక్కడ ఆటోమేటిక్గా సహజంగా సత్వంలో రజస్సు వచ్చింది, ఆ రజస్సు ఏమో ఆత్మలో ఏమైందని వీళ్ళు దాని అంతటా సహజంగా జరిగే పని కాదు. అందుకని ఏం చేసిందంటే సాంఖ్యం యోగాన్ని ఆశ్రయించింది. 2 రెక్కలు లేదే పక్షి పైకి ఎగరలేదు, 2 సమానమైన సైజులో ఉండాలి, అదొక కండిషను. 2 రెక్కలు కలిపిన ఇంకా చాలా పెద్ద సైజు ఒకవైపు రెక్క పెడితే ఎగురుతుందా? మొత్తం సైజు అంతా ఉన్నా ఎగరలేదు. కాబట్టి సత్వమందు రజస్సు ఎప్పుడైతే మనిషిలో ప్రవేశించిందో అతడు యోగంలో ప్రవేశించవలసి వస్తుంది. ఆత్మ దర్శనం కొరకు మనసులో ఉండేటటువంటి సమస్త విషయవాంఛలు ఉపరతి పొంది శాంతిని పొందేటటువంటి స్థితిలో తురీయ స్థితికి పెడతాడు.
ఆ యోగాన్ని ఆశ్రయించింది. సాంఖ్యయోగములు రెండు కూడా అక్కడ కలిసి అలాగ బోధ చేస్తున్నారు, అలాగ ప్రచారం జరిగింది. సాంఖ్యం చెప్తే యోగం చెప్పవలసిందే, ఒక కేవలం సాంఖ్యం వల్ల ముక్తి మార్గం లభించదనే విషయం లోకంలో రూఢయింది. అలా సాంఖ్యశాస్త్రం మాత్రం మేము సాంఖ్యులు అండి, మేము అలా సాధన చేస్తున్నాం అనేవాళ్ళు ఎవరు లేరు. యోగులు సాంఖ్యాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అవుతున్నారు. సాంఖ్యశాస్త్రం చదువుకున్న తర్వాత మీరేం చేస్తున్నాం, మేము యోగులం కదా అండి, ఆత్మజ్ఞానంలో మేము కుండలిని జాగరణం చేసి అంతర్ముఖులమై తురీయ స్థితిని పొందుతూ ఉంటాము అని చెప్తారు. దానికి హేతువు భూమిక అంతా కూడా ఈ సాంఖ్యశాస్త్రం ప్రొవైడ్ చేస్తాం. సాంఖ్యంలో ఈశ్వర ప్రతిపాదన లేదు అనేటటువంటి ఒక విషయం రూఢిగా అంతర్చేత నమ్మబడుతోంది. కాబట్టి ఆ యోగమందు ఈశ్వర ప్రతిపాదన చేయబడింది. ఏది ఇందులో సాంఖ్యయోగంలో చెప్పబడలేదో, సాంఖ్యంలో చెప్పబడలేదో అది యోగమందు చెప్పబడడం చేత సాంఖ్యయోగములు పరస్పరము పుష్టికరములై సంపూర్ణంగా ఒకనొక స్థితిని పొందాయి, సంపూర్ణత్వం పొందాయి. ఆ యోగశాస్త్రంతో కలిసి ఉండడం చేత సాంఖ్యం ఉపయోగకరమై దాని సుస్థిరమైంది. యోగాన్ని ఆశ్రయించిన సాంఖ్యానికి పర్యవసానం అంటూ ఏర్పడింది. ఒకటి సిద్ధాంతము, ఇంకోటి క్రియ, అలా భావించవచ్చు. యోగం లేని సాంఖ్యం లేదు, సాంఖ్యం లేని యోగం లేదు సాధకుడి విషయంలో. పుస్తకాల్లో సాంఖ్యం వేరు పుస్తకం, యోగం వేరే, రెండు గ్రంథాలు అలమాటలో పెడుతుంది మా రాధ. కానీ ఆ రెండు ఎవడైనా పని చేయదలుచుకుంటే రెండింటినీ చదువుకుని ఒక మాట మొదలు పెట్టవలసిందే తప్ప ఏ పుస్తకం ఒక గ్రంథం మార్గదర్శకం కాదు. సిద్ధాంతం ఉంటుంది అంటే ఒక థియరీ ఉంటుంది, ప్రిన్సిపల్ ఉంటుంది, తర్వాత టెక్నాలజీ ఉంటుంది, దాంతో గ్యాడ్జెట్ ఉంటుంది, దాని అప్లికేషన్ ఉంటుంది. ఇన్ని లేవా చివరికి మనకి లాభం రావాలంటే? థియరీ, ప్రాక్టీస్, గ్యాడ్జెటరీ సహాయకరం. అవన్నీ థియరీ ముందర సాంఖ్యంగాను ప్రాక్టీస్ గాను యోగం భావించదు. యోగం అంటే ఈశ్వర ప్రతిపాదన ఉంది. ఈశ్వరుడు ఏ రూపంలోనైనా సరే యోగం ఎవరికి సీతారామాంజనేయ సమాధిలో సీతారాములే పరమాత్మ, జీవాత్మ లేదా పరాశక్తి, పరమపురుషుడు ఏ పేరును పెట్టుకోవచ్చన్నమాట. దానికి షట్చక్ర సీతారామం అనడం, సీతారాములకి షట్చక్రంలో ఉపాసించడం. మనుషులు నిర్మాణం చేసుకున్నారు, ఏ పేరు పెడితే ఏముంది. ఇక్కడ పరమపురుషుడు, ప్రకృతి రెండే ఉన్నాయి. ఈ రెండు లయక్రియను ఎక్కడైతే సాధిస్తారో సహస్రార కమలంలో రెండు లేకుండా ఒకటవుతుందో, సుషుమ్న ద్వారా ప్రవేశించి రెండు ఒకటవడం సుషుమ్నలో కలిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పర్యవసానంలో ఏది ఉండదు. ఈ భృకుటి దాటిన తర్వాత ఇక్కడ సహస్రార కమలంలో రెండు ఒకటయ్యి ఉంటాయి. ఆ తర్వాత రెండు ఉండే ఒకటే మిగులుతుంది ముక్తి అంటూ. ఈ సృష్టి యొక్క సుఖదుఖములకు అతీతంగా ఉంటూ తానంటూ ఒకనొక స్థితిలో ఉండడం, ఇంకా తాను ఉంటాడు. అట్టి స్థితి సహస్రార కమలంలో ఉండేటటువంటిది. పాదుకాంత దీక్ష అక్కడ రెండు గురుపాదుకలు అక్కడ ఉంటాయని, ఎడమ పాదం, వామపాదం, కుడి పాదం, ఆ రెండింటిని ఆశ్రయిస్తాడు. దాన్ని ఆశ్రయించినప్పుడు లోకం అతడికి జ్ఞాపకం ఉండదు, సుఖదుఖాలు ఉండవు, అట్టి స్థితిని పొందుతాడు. కానీ ఆ పాదుకలు, ఆ రెండు పాదములు ఏం చేస్తాయంటే ఒక వస్తువులో ఇతన్ని లయం చేస్తాయి. దాని శ్లోకంలో మనం ఏమంటాం, అంగడి కమల ద్వంద్వం, ద్వంద్వ తాప నివారకం. రెండింటిని ఆశ్రయిస్తాం, రెండు అనే దుఃఖాన్ని పోగొడతాయి. మనకు ఉండే దుఃఖం అంతా కూడా, తాపం అంతా కూడా ద్వంద్వముల చేతనే, సుఖదుఖాలు రెండు ఉండడం చేతనే ఉన్నాయి. రెండింటిని ఆశ్రయిస్తే రెండు అనే సెన్స్ ఎక్కడ నశిస్తుందో అది గురుచరణములు. ద్వంద్వ తాప నివారకమైన చరణ ద్వంద్వాన్ని ఆశ్రయించి యోగి అలాగే ఈ సహస్రార గమనంలో రెండింటి దాకా వెళ్ళిపోతాడు. ఆ రెండింటిలోనూ లయం పొందుతాడు, తాను ఒకటిగా మిగిలిపోతాడు, శాశ్వతుడు, నిత్యుడు, నిర్గుణుడు అవుతాడు. అలా అట్టి స్థితిని యోగం చూపించింది. ఈ ఆత్ముడనే వస్తువు అంటే ఏమిటి? దేన్ని ఆశ్రయించున్నాడు ఈ ఆత్ముడు? శరీరమా అంటే 16 వికారములను చెప్పాడు ప్రకృతి. దీంట్లో 16 వికారములు ఉన్నాయి. అవన్నీ ఇంకా మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ఈ సాంఖ్యం రేపు పూర్తి చేసేద్దాం. అది ఒకటి చెప్తే కపిలుడి చరిత్ర, సాంఖ్య విషయం అంతో ఎంతో కొంచెం ప్రస్తావన చేస్తే తెలిసిన కాస్త మహర్షి చరిత్ర పూర్తవుతుంది. ఇది కూడా అవతారముల యొక్క చరిత్రే కాబట్టి కొద్దిగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంతో దాన్ని ముగించాలి. 16 వికారములు కలిగిన ప్రకృతి యందు ఆత్మ స్థిరంగా అక్కడ కూర్చుని ఉంది. అంటే పరమాత్మ కాదు, జీవాత్మ అనమాట. ఆత్ముడు వీడు.
ఈ 16 వికారములు కలిగిన ప్రకృతి దీనికి ఆశ్రయం అవుతోంది. ఆశ్రయం అవుతోందే కానీ అసలు ఆత్ముడు ఉన్నాడే, ప్రకృతికి వికృతికి కూడా అతీతుడే అని ఒకటి అన్నాడు. అవన్నీ జాగ్రత్తగా మళ్ళీ అర్థమయ్యేటట్టు మళ్ళీ రేపు చెప్పవలసిందే. టైమైంది. అమరగీతల వరకు ఇప్పుడు వచ్చాం. అందులో తాత్పర్యం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అన్నిటికీ అనుష్ఠేయ వస్తువు జయ వస్తువు అవుతున్నాడే తప్ప అతడు క్రియాశూన్యుడనే మళ్ళీ పునరుక్తిగా చెప్పబడుతోంది భాగవతంలో. గోపికలందరకు మరి నంద యశోదాదులకు ప్రేమాస్పదుడై సఖుడై ఇష్టుడై వాళ్ళ యొక్క మమకారానికి మోహానికి ప్రేమకి అన్నిటికీ కారణభూతుడై జయవస్తువుగా ఉన్నాడు. ఇంతమందిని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఒకరోజు ముందు కూడా నేను రేపు పెడతానని ఎవరికి చెప్పలేదు. ఆయన సాయం సమయానికి అక్రూరుడు వచ్చాడు, ఉదయమే తీసుకెళ్ళిపోయినాడు. 4 రోజుల తర్వాత నేను ఆ ఊరు వెళ్తాను, మిమ్మల్ని వదిలిపెడతాను, మళ్ళీ ఎప్పుడో కలుసుకుందాం, ఇలాంటి మామూలు మనుష్య భావాలు కలిగినటువంటి మాటలు సంఘటనలు వాళ్ళ మధ్యన లేనే లేవు. ఆయన వస్తాడని ఎవరికి తెలియదు. సాయం సంధ్యా సమయానికి వచ్చాడు, ఉదయ సంధ్య అయిపోగానే తీసుకెళ్ళిపోయినాడు. వెనక్కి తిరిగి చూడలేదు, ఎవరి దగ్గర సెలవు తీసుకోలేదు. నంద యశోదాదులు వాళ్ళు కూడా నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని దర్శనం చేస్తాను, మీరు దుఃఖపడకండి, ఉపచార వాక్యాలు ఏం చెప్పలేదు. గోపికా గీతలకి సమయంలో రాసక్రీడలో వాళ్ళకి ఒకే ఒక్కసారి రాసక్రీడ జరిగినట్టు తెలుస్తోంది. నిరంతరం రాసక్రీడలో పాల్గొనేవారు రోజు అలా జరిగేదని అందరూ అనుకుంటారు. అలా లేదు. ఒక రాత్రి ఒక సమయంలో వాళ్ళు దేహాత్మభావన కూడా వదిలిపోయేటటువంటి విరహతాపం ఎంత జరిగిందో, మైమరచేటటువంటి విరహతాపం ఉన్న సమయంలో మాత్రమే దేహాత్మభావన దాటి ఆ భూమికి దాటి పైకి వెళ్ళిన సమయంలో వాళ్ళకి ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం అది. అంతటితో వాళ్ళ తపస్సు ఫలించింది. ఆ తర్వాత అచరకాలంలోనే ఆయన చెప్పకుండా పెట్టకుండా వీడ్కోలు లేకుండా ఉపచార వాక్యాలు ఎవరికి చెప్పకుండా అందులో రాసక్రీడ సమయంలో ఎట్లాగా అంతర్ధానం అయిపోయినాడో అంత హఠాత్తుగా ఈ నందవ్రజాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు ఆయన. అట్లాంటి నిస్సంగత్వం కృష్ణావతార చరిత్రలో చివరి గడియల వరకు దాని గురించి చెప్తుంది భాగవతం. అష్టమహిషులు ఉన్నారు. ద్వారకను వదిలిపెట్టే సమయం వచ్చింది. ఆయన యదృష్టిగా భోజకుంది భోజించేది. యాదవ వంశములన్నీ కూడా పరస్పరం కలహించుకుని తాగుబోతులై పాడైపోయి పతితులై ఒకరినోళ్ళు పొడుచుకుని నాశనం చచ్చిపోయినారు. అది నివారించడం సాధ్యం కూడా కాలేదు వాళ్ళకి. భార్యను వదిలిపెట్టేటప్పుడు కూడా ఏ భార్యతో చెప్పకుండా వెళ్ళిపోయినట్టు చెప్తుంది. ఇంత ప్రేమ ఉన్నటువంటి అష్టమహిష్టుల్ని పిలిచి నేను వెళ్ళిపోతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి, అప్పగింతలు చేశారా? లేనే లేదు. ద్వారకను విసర్జించినప్పుడు కూడా ఆయన ఎవరికి ఏ మాట చెప్పలేదు. మొదటి నుంచి చివరి వరకు కూడా ఆయన దృష్టిలో ఎవరు ఆయనకి బంధువులు కానీ ఆత్మీయులు కానీ శత్రువులు కానీ ఎవరు లేరు. అలాంటి నిష్క్రియత్వము ఆ నైర్మల్యం ఎలాంటి ఎలాంటి మమత ఎలాంటి బాంధవ్యమైనా కూడా ఆ తత్వంలో మాలిన్యమే. నిర్మలత్వం అంటే ఏ బాంధవ్యం లేకుండా ఉండడం అనే. మనుష్యుడికి ఒక చోట రాగం ఉన్న చోట ఉంటుంది, మరొక చోట క్రోధం ఉన్న చోట ఏమో దుఃఖపడతాడు, కక్ష ఉంటుంది. ఈ ద్వంద్వములో ఇది మనుష్య జాతి లక్షణమే తప్ప జీవలక్షణమే తప్ప ఈశ్వరతత్వంలో ఏమీ ఉండదు. అంతర్ధానం ఎందుకు అయిపోవాలి? ఆయనకి రాసలీల అంత ఇష్టమైతే, ఆయనకి రాసలీల ఇష్టమైతే రాసలీల నడుస్తూ ఉండగానే గవుక్కుని అంతర్ధానం అవుతాడా? అతి మానుషత్వం ఉన్నదే మనుష్యుడికి, మనుష్య స్థితికి అతీతమైనటువంటి మనుష్యుడికి బుద్ధికి ఇంద్రియములకు మనస్సుకు గోచరం కానటువంటి అతి మానుషతత్వం ఒక్కనొక క్షణమందే వీళ్ళ యొక్క తపస్సుకి ఫలంగా పర్యవసానంగా కొన్ని గడియలు వాళ్ళకి అనుభూతి కలగడం, అంతర్ధానం అవ్వడం యథార్థమైన ఈశ్వరతత్వం ఆ కృష్ణ అవతారంలో చాలా క్లియర్గా ప్రత్యక్షంగా అందులో రూఢిగా రుజువు చేయబడింది భాగవతంలో. మూర్ఖులు దాని గురించి ఏదో మనుషుడు అతనికి ఈశ్వరతత్వం వీళ్ళు అంటగట్టారు, మొట్టమొదటి ఏదో ట్రైబల్ చీఫ్, ఇట్లాంటి చరిత్రలు చదవడం మొదలైనటువంటి ఈ పాడు
నాగరికతలో తత్వాన్ని మరిచిపోయేటువంటి గ్రంథ విషయాన్ని, తత్వ ప్రబోధకమైన గ్రంథమును చదవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుని భాగవతం వినాలి. నృసింహస్వామి అవతారంలో కూడా అతడికి ఆ శరీర నిర్మాణం అంతా ఎవరిచ్చారంటే హిరణ్యకశిపుడే ఇచ్చాడు. ఉదయం సాయంకాలం పనికిరాదు, ఉదయం రాత్రి పనికిరాదు చంపడానికి. భూమి మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు, నీటిలో చంపకూడదు. ఈ డిజైన్ అంతా వాడిదే. మనుషుడు కాకూడదు, దేవత కాకూడదు, మృగం కాకూడదు, ఏది కాకూడదని ఎలాగ కండిషన్స్ టిపికల్గా ఎంత ప్రిసైజ్గా డిస్క్రైబ్ చేశాడో పాపం అలాగే రావాల్సి వచ్చింది ఆయన. వీడు ఎన్ని కండిషన్స్ పెట్టాడు, ఇక్కడ తాగకూడదు, అక్కడ తాగకూడదు. తాను చేసుకున్న డిజైన్ ప్రకారం అంటే అక్కడ కూడా కర్త ఆ అవతారం ఎత్తడం అనేది ఆయన క్రియ కాదు. వీడు ఎలాగ సందు ఒక పర్టికులర్ డిజైన్ ఇచ్చాడు, ఇలాగ తప్ప మరోలా తాగడానికి వీల్లేదని. పాపం అన్ని కండిషన్స్ సాటిస్ఫై అలాగే రావాల్సి వచ్చింది. అక్కడ కూడా స్వయం కర్తృత్వం ఈశ్వరుడిగా లేదని, ఈతడి యొక్క కర్తృత్వం, ఈతడి యొక్క భావనే ఆ ప్రకారంగా వచ్చిందని. ఈశ్వరతత్వాన్ని ఇలాగే ఎప్పుడు తెలుసుకోండి. ఈశ్వరుడికి ఒకనొక సంకల్పం, ఒక అనుగ్రహం, నిగ్రహం, ఆగ్రహం ఏమి ఉండవు. చెరువులో నీళ్లు తీసుకునేవాడే బ్రాహ్మణుడైనా, పశువులకి అడిగేవాడైనా, అర్ఘ్యప్రదానాలు ఇచ్చేవాడైనా, ఇంకోటి ఏదో పాడు పని చేసేవాడు, బట్టలు తిరిగేవాడికైనా చెరువుకి ఏం భావం ఉంటుంది, ఏమి ఉండదు. ఒకటి సద్వినియోగం, ఒకటి దుర్వినియోగం, ఒకటి మురిగి చేస్తాడు, ఇలాగే చేస్తాడు. కాబట్టి ఈశ్వరతత్వాన్ని ఎప్పుడు గోచరం చేసేటటువంటిది ఈ భాగవతం. ఈశ్వర తత్వాన్ని మనకు బాగా అర్థం చేసుకోవడానికి బాబు చెప్పారు ఇందాక. అత్యుత్కృష్టమైనటువంటి స్తోత్రం భగవంతుని గురించి చేసిన స్తోత్రంలో తలమానికం వంటిది గజేంద్ర మోక్షం. గజేంద్రుడు చేసినటువంటి స్తోత్రం అని. ఎందుకంటే గజేంద్రుడి స్తోత్రం ఎందుకు ఉత్తమమైందంటే దర్శనం కాకముందు చేశాడు స్తోత్రం. వాడి మైండ్కి కండిషనింగ్ లేని సమయంలో చేశాడు. తీవ్రమైనటువంటి వ్యధతో, భయంతో, ప్రాణం పోయే సమయంలో ఆర్తితో చేశాడు. చూచిన తర్వాత చేసిన స్తోత్రములన్నీ కూడా వాళ్ళ భావగతమైనటువంటి లక్షణములే తప్ప ముందు చేసేటటువంటి స్తోత్రానికి, ఆర్తితో చేసే స్తోత్రానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. ఆ గజేంద్రుడు కారణజన్ముడు కాబట్టి వాడి నోట అలాంటి పలుకులు వచ్చాయి. విన్నాం కదా, ఆ మహర్షి శాపంతో ఇంద్రజిమ్ముడు అనేవాడు మహర్షి శాపం, అగస్త్య మహర్షి యొక్క శాపంతో అలా పుట్టాడట. అదే వాడికి అనుగ్రహమే. నీకు ఉత్తర జన్మలో ఆ భగవంతుడి చేతిలో నీకు మరణం, నీకు మోక్షం కలుగుతుంది, నీ తపస్సు ఫలిస్తుందని అగస్త్య మహర్షి శాపరూపంలో ఇచ్చిన వరం అది అలా ఫలించింది. అతడు విష్ణు అనే పేరుతో కానీ, రుద్రుడు అనే పేరుతో కానీ, బ్రహ్మ అనే పేరుతో అనే కానీ ఏ పేరు పెట్టకుండా ఎవ్వని జనించు జగము, ఎవ్వని లోపల నుండి లేనమై, ఎవ్వని ఎందుడెందు, పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవడు, అనాది మధ్య లయుడు ఎవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వానిని ఆత్మభవ. ఈ భాషలో పేరు పెట్టకుండా స్తోత్రం చేశాడు. వీళ్ళు విష్ణు దర్శనం అయితే విష్ణు స్తోత్రం చేశారు, శివ దర్శనం అయితే శివ స్తోత్రం చేశారు, ఇంద్ర దర్శనం ఇంద్రుడి స్తోత్రం చేశారు. ఏమిటంటే అక్కడ కారణం గజేంద్రుడు ఇంద్రజుమ్నుడుగా ఉన్నప్పుడే అతడు చేసిన తపస్సు గొప్పది. యోగంలో ఒకానొక స్థితిని పొందాడు. ఆ స్థితిని పొందిన తర్వాత ఆర్తి విషయం వచ్చేటప్పటికీ ఆ విలక్షణమైనటువంటి సర్వలక్షణ అతీతమైనటువంటి లక్షణాతీతమైనటువంటి ఒక తత్వాన్ని అతడు ధ్యానించగలిగిన పుణ్యమూర్తి. అది అందుకని వాడు మాత్రమే ఇక్కడ ఆ రూపంలోనే వచ్చాడు. ఏ దేవతా లక్షణం అతడు ఎందు లేదు. ఈ రెండు కూడా అతడు అలా కోరుకున్నాడు. దేవతల చేతిలో చావుడు కాబట్టి మనుషుడు ఎలాగ భావన చేస్తాడో అట్టి స్థితిని, అట్టి ప్రాప్తి ఈశ్వరుడి నుంచి సహజంగా కలుగుతుంది. అతడికి వీడిని అనుగ్రహిద్దాము, వీడిని చంపుదామనేటువంటిది ఏమీ లేదు. అవతారానికి కారణం కూడా అధికార ప్రారంభం ఇందాక చెప్పాడే బాబు. ఆ అధికారం ఆయన మీద వెళ్ళిపెట్టారు. ఆర్తిని రక్షించవలసిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పి మునులు, యోగులు, ఆర్తిలో ఉండే మానవులు, కష్టాలు పడుతున్న వాళ్ళందరూ కూడా ఆయన ఏందో ఆ లక్షణాన్ని ఆపాదించి భావన చేసి ప్రార్థిస్తారు. వీళ్ళ కర్మక్షయం కోసం, వీళ్ళ ప్రార్థనకి అనుగుణమైనటువంటి అవతారాన్ని అతడి ఆ తత్వం ఎత్తుతుంది. ఆ తత్వానికి సహజమైన విభూతి అది, దాని లక్షణం అది, దానికి ఐశ్వర్యం అట్లాంటిది. ఎవరు ఏ రూపంలో దాన్ని ధ్యానిస్తారో అలా కనబడి తీరవలసిందే. ఆ కార్యం నెరవేర్చిపోతుంది. ఆ కార్యం నిర్వహణ చేస్తున్నప్పుడు ఎవరి యందు మమకారం కానీ ఏముండదు, ప్రత్యేక అనుగ్రహం కానీ ఆగ్రహం కానీ ఏముండదు. అందుకనే రాముడు రావణాసుర వధలో కూడా ద్వేషం లేకుండా చంపాడు వాడు.
రాముడి యొక్క చరిత్ర, యుద్ధం చేసి చంపిన వాళ్ళు మహాత్ములు అనేక మంది ఉన్నారు, పరాక్రమశాలులు, యుద్ధంలో అనేక మందిని సంహరించారు, దుష్టుని చంపారు. కానీ వాళ్ళకు క్రోధం ఉంటుంది. క్రోధమే ఉంటే, ఓ రావణ, ఇవాళ అలసిపోయినావు నువ్వు, ఇప్పుడు నాతో సమానంగా యుద్ధం చేసే స్థితిలో నీవు లేవు, వెళ్ళి విశ్రాంతి చేసుకుని రేపు పొద్దున మళ్ళీ యుద్ధం చేద్దాం, రేపు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని అంటాడా? కొంచెం అలసిపోయినట్టు కనపడితే వెంటనే 10 బాణాలు ఎక్కువేసి వాడిని చంపడు. ద్వేషమే లేదు. అందుకని ద్వేషం కానీ ప్రేమ కానీ రెండూ లేనటువంటి లక్షణములే. అయితే దశరథుడు పోయినప్పుడు దుఃఖపడ్డాడు. దశరథుడి యొక్క మమకారమే అతడి దుఃఖం. ఎక్కడెక్కడే సమన్వయం చేసుకోవాలి. నా నుంచి ఇంత బెగ్గపెట్టుకుని చచ్చిపోవడానికి హేతు నేనైనా దశరథుడిని మీద జాలి దుఃఖంతో ఏడ్చాడు. ఇంత మమకారం నా మీద పెంచుకుని కదా అతడు చచ్చిపోయినాడు అని చెప్పి అతడికి ఉండినటువంటి మమత్వాన్ని ప్రతిబింబించాడే తప్ప సీత పోయినప్పుడు దుఃఖపడ్డాడంటారు. నిజమే, మానవుడిగా అతని యొక్క వర్ణన అంతా ఒకలా ఉంటుంది. తాత్వికంగా అదే అక్కడే మరి రెండో వైపు తిప్పితే ఉంటుంది. సీత అన్నది, నీతో నీ వెంబడి ఉండేటట్టయితే ఇక నాకు ఆపద ఎక్కడిది అంది. అడవికి రావద్దంటావు, జంతువులు ఉన్నాయంటావు, పెద్ద పులులు రాక్షసులు ఉన్నారంటావు, నీ వెనకాల వస్తే నాకు ఆపదే ఉండదేని నాకు ధైర్యం ఉంటే నాకు నీ మీద భారం పెట్టుకుని నేను వస్తాను అనే కదా అర్థం. కాబట్టి ఆమెకి ఉండేటటువంటి విశ్వాసాన్ని వమ్ము చేశాను అనేటువంటి ధర్మలోపం ఏదో జరిగిందని దుఃఖపడుతున్నాడు. వియోగ దుఃఖం కంటే ధర్మలోపం వల్ల వచ్చిన దుఃఖం రాముడి తత్వంలో ఉంటుంది. ఇలాగా పురాణాన్ని తాత్వికార్థమే మనం ఎప్పుడు చేసుకుంటామో దానివల్ల మనకి ఒక లోపల విలక్షణమైన జ్ఞానం, వివేకం పుట్టుతుంది ఈశ్వర తత్వాన్ని గురించి. మహర్షుల చరిత్ర చెప్తున్నాం. కపిలుడి యొక్క సాంఖ్యాన్ని గురించి కొద్దిగా చెప్పాను నిన్నను. కపిల మహర్షి చెప్పిన సాంఖ్య విద్య అది ప్రత్యేకం ఒక దర్శనమే. అది బాగా సంస్కృతమైనటువంటి బుద్ధి మనస్సులతో జాగ్రత్తగా చదువుకుంటే ఏడాది పడుతుంది. సాంఖ్యం ఇక్కడ ఆ కపిలుని యొక్క సాంఖ్యాన్ని వివరించి వివరంగా చెప్పడం ఇక్కడ మన ఉద్దేశం కాదు. ఆ మహర్షి యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం. అనేక మంది మహర్షుల చరిత్ర చెప్తూ కపిలుని కొంతవరకు ప్రస్తావించాం. ఆత్ముడు అనేటువంటి ఒక వస్తువు లోపల ఉన్నది, అది పరమాత్మ యొక్క ప్రతిబింబమే. అతని యథార్థంగా దుఃఖం ఏమీ లేదు. గర్భవాస దుఃఖము, జన్మ వ్యధ, బాల్యంలో ఉండే అజ్ఞానము, రాగము, క్లేశము, వార్ధక్యము, ఇవన్నీ వీటి వల్ల కలిగేటటువంటి దుఃఖములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకుని అన్నీ కూడా అన్ని అవస్థలు కూడా దుఃఖములే అని చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకో. యవ్వనం చాలా మంచిది కదా, వార్ధక్యం చెడ్డది అని అనుకోవడం అజ్ఞానం. వార్ధక్యంలో కాళ్ళు చేతులు స్వాధీనం లేక మంచంలో పడి ఉంటే చిన్నప్పుడు అలాగే పడున్నాం. ఇప్పుడు పనుడు లేదా, మలమూత్రాలు ఎవరో తీయలేదా, వాళ్ళు ఎవరో కడకపోతే శుభ్రంగా మనంతరం మనం ఉండగలిగామా? అదంతా బాల్యావస్థ చాలా ముద్దుగా ఉంది. వాళ్ళ ప్రేమతో వాళ్ళు చేసేవాళ్ళు, ఇక్కడ చేసేవాళ్ళు లేరు. ఎంతో ఆధారపడడం చేత వచ్చేటువంటి దుఃఖములన్నీ కూడా అన్ని దుఃఖములే, అన్ని అవస్థలు దుఃఖములే, దుఃఖహేతులే, దుఃఖమయములే అని ఈ విషయాన్ని గుర్తిరిగి సంఘబుద్ధిని వదిలిపెట్టి ఆత్మని యొక్క నిజస్వరూపాన్ని, ఆత్ముడు అంటే పరమాత్మ యొక్క పరిమళమై లోపల ఉండేటువంటి యథార్థ వస్తువు ఏదైతే ఉందో దానిని తెలుసుకుని మోక్షం పొందవలే. మాయ చేత ఇలాగా వైవిధ్యంతో తోచేటువంటి ప్రపంచం అంతా కూడా బుద్భుత ప్రాయము, ఫేన సదృశ్యము, అంటే అంతా కూడా తాత్కాలికమే, ఏది శాశ్వతంగా ఏమీ లేదు. బుడగ, నీటి బుడగ వంటిది, ఫేనం అంటే నురుగు వంటిది. నురుగు ఎంతసేపు ఉంటుంది, చూస్తుండగా బుడగలన్నీ పోతాయి, నురుగు ఉండదు. అట్లాంటిదే ఉంటుంది, ఫేన సదృశ్యమై ఉంటుంది. మట్టి కుండలను శాశ్వతంగా ఉండే శక్తి దానికి లేదు. దానిని లక్ష్య పెట్టగా మోక్ష మార్గాన్ని తీవ్రమైన మనోబుద్ధి చిత్తములతో ఏకాగ్రతతో మోక్ష మార్గాన్ని అన్వేషించడమే సాంఖ్యం యొక్క ఉద్దేశం. ఈ సాంఖ్య దర్శనం ప్రజాపతులు పూజ చేసి దాన్ని గౌరవించి శిరసావహించారు. శాస్త్రములు, పురాణములు ఇవన్నీ కూడా ఒకానొక సమయంలో ఏదో ఒక ప్రత్యేకమైన భాషతో సాంఖ్యాన్ని సమర్థిస్తున్నాయి. ఏ శాస్త్రము, ఏ వైదిక దర్శనము కూడా సాంఖ్యాన్ని వ్యతిరేకించి ఇది తప్పు అని చెప్పి రుజువు చేయలేదు అని అర్థం. ఒక సందర్భంలో ఒకనొక 10 స్టేజెస్ ఉంటాయి. ఒక భావనని మనం తీసుకెళ్ళలేదు. ఎక్కడో ఒక చోట ఒకనొక సందర్భంలో సాంఖ్యాన్ని సమస్త వేదశాస్త్రములు, ఇతర దర్శనములు కూడా ఒప్పుకున్నాయి.
కాబట్టి సర్వశాస్త్ర ఆమోదయోగ్యమై ఉన్నదని బ్రహ్మభావనను బుద్ధి యందు కుశలతతో జాగ్రత్తగా ఇంద్రియ నిగ్రహములతో పంచేంద్రియములను ఇలాగ గుప్పెట్లో పెట్టుకుని వాటిని నిగ్రహించగలిగిన నాడు సాంఖ్యయోగాన్ని జాగ్రత్తగా ఆశ్రయించి విడితే ఆ దర్శనం మనోబుద్ధి చిత్తములను బ్రహ్మ వస్తువు దగ్గరకు తీసుకెళ్ళగలిగిన సమర్థవంతమైనదే అని పెద్దలు ఒప్పుకున్నారు. 6 అధ్యాయములతో ఉంది. 3 రకములైన దుఃఖములను ఊర్చి వదిలిపెట్టి నివృత్తి మార్గానికి తీసుకువెళ్ళి 4వ పురుషార్థమైన మోక్షమునకు తీసుకెళ్ళగలిగిన సమర్థవంతమైనటువంటి శాస్త్రం ఆయన బోధించారు. అది కపిల స్మృతి అనే పేరుతో మహాభారతం శాంతి పర్వం దానికి కపిల స్మృతి అని పేరు పెట్టింది అని చెప్తున్నాం. అయితే భక్తిని గురించి ఎక్కడా ప్రస్తావించలేదా అంటే చేశారు ఆయన. తల్లి అయినటువంటి దేవహూతికి భక్తి మార్గాన్ని ఉపదేశించాడు. నీ పూర్వపుణ్యం చేత నేను నీ గర్భంలో పుట్టాను, నేను నారాయణుని అవతారమే నీకు తెలుసు కదా, నారాయణ భక్తి చేత నువ్వు తరించు అని ఆవిడకి చెప్పాడు. భక్తి తామసమైన భక్తి, రాజసమైన భక్తి, సాత్విక భక్తి కూడా ఉంది. నిత్యము హింసాపరుడై దంభము మాత్సర్యము కలిగి భేద దృష్టితో ఉండి కూడా భగవద్భక్తుడు కావచ్చు. ఒకడు అంటే తన ప్రయోజనం కోసం ఇతరులు ద్వేషిస్తూ కానీ అజ్ఞానంతోనే భగవంతుని భక్తితో ఆరాధించవచ్చు. ఒకడు విషయ సుఖాలకి పొందుతూ ఐశ్వర్యాలని అనుభవిస్తూను అంతా బాగా ఉండి కూడా భగవంతుని గురించిన భక్తిని విడవని వాడు ఉన్నాడే అతడు రాజస భక్తుడు. అంటే తనకు ఉండే ఐశ్వర్యంలో లోపం వస్తే సహించడు. జ్ఞానాదులు ఉండవు అతడి యందు. ఐశ్వర్యం కావాలి, ధారాపుత్రులు కావాలి, సుఖాలు కావాలి, కానీ భగవద్భక్తి కావాలి. అతడు రాజస భక్తుడని. వాడు సాత్విక భక్తుడు ఎలా ఉంటాడంటే కష్టం వచ్చినా ఇది కర్మక్షయం అవుతుంది అనుకుంటూ హితమైనటువంటి ఇతరులకి మంచి పని ఏదో విధంగా ఎలాగో సేవ చేస్తూ సమస్త కర్మలు భగవంతుని యందు అర్పిస్తూ కర్మములు చేస్తూ ఉండేవాడు, భగవంతుని సేవిస్తున్నవాడు సాత్విక భక్తుడని ఆయన చెప్పాడు. పరమేశ్వరుని గుణములను నిరంతరము శ్రవణ మననాథుల చేత తెలుసుకుని క్రమంగా భక్తుడై ఏకాగ్రతతో అతని యందు మనసు నిలిపినవాడు పరమభక్తుడని కపిలుడు భక్తి యోగంలో నిరూపణ చేశాడు. తామసిక భక్తి కాదు, వాళ్ళు ఏది ఆశించలేదు. తామసిక భక్తి అంటే క్రూరకర్మలు చేస్తూ అందులోనూ జయం ఆశిస్తాను. భగవంతుని ఎందుకు ఆరాధిస్తాడు? క్రూరకర్మలు చేసేవాడు ఫలం ఆపేక్షని. ఆ మాట చెప్పనే అక్కర్లేదు. నేను ఇవాళ దొంగతనానికి వెళ్తాను, నన్ను పోలీసులు పట్టుకోకూడదు, అదొక కోరిక. నేను ఎవరింటో దొంగతనం చేస్తానో వాళ్ళందరూ ఒళ్ళు తిరగని నిద్రలో పడి ఉండాలి, నీ దయ అంటాడు. మరి వాళ్ళ మాట ఏమిటి? వాళ్ళ మీద ఈయనకేం దయ ఉండక్కర్లేదా? తామసి వాడు తన స్వలాభమే చూసుకుంటాడు. తామస భక్తుడి యొక్క లక్ష్మతి. ఇందులో ఏ భక్తి చెప్పాలి? గోపికల కంటే మధుర భక్తి అన్నారు దాన్ని. సాత్విక భక్తిలోనే మధుర భక్తి. అతడు ఈ భగవంతుడని తెలిసినో తెలియదో అది అలా ఉంచి మధురమైనటువంటి అతడి యందు ఉండేటువంటి మోహంతో కూడుకున్నటువంటి భక్తి. ఫలాపేక్ష లేదు, అతడు కావాలంతే. కృష్ణుడిని గోపికలు ఎప్పుడైనా ఏదైనా అడిగాడా? ఏ గోపికలను ఎవరైనా అడిగినట్టు ఎక్కడైనా ఉందా? సహాయం చేయమని అడిగారా? రాళ్ళవాన పడుతుంటే ఆయన కదా రక్షించాడు. ప్రాణాలు పోతూ ఉంటే కృష్ణ ఏం చేయమంటావు? నువ్వు ఇంద్ర పూజ మానేమన్నావు, ఇలా ఉంది విపరీతం అంటే మిమ్మల్ని నేను రక్షిస్తానని ఆయన బాధ్యత తీసుకున్నాడు. కానీ వాళ్ళు అడిగిందే లేదు ఆయన నుంచి. ఒక వరం అడిగారా? సంతానం అడిగారా? గోపికలు ఎవరైనా ధనం అడిగారా? మా ఆవులు కనపట్టం లేదు, కాస్త వెతికి పెట్టని కూడా అడగలేదు. ఇప్పుడు రావణుడు గొప్ప శివభక్తుడే. అతడు లోకాలని తిరుగుతూ దేశాలని పర్యటన చేస్తూ అనేక మందిని చూస్తూ ఎక్కడెక్కడైనా పండితుడు భక్తుడు ఎవడైనా ఉన్నాడంటే వాడితో వాదాన్ని కూడా దిగుతూ ఉండేవాట. మహాపండితుడు కదా, వేదాంగవేత్త, తపస్వి, యోగి. అప్పుడు పశ్చిమ సముద్ర తీరంలో కపిలుడు ఒకచోట తపస్సు చేసుకుంటూ ఉండగా అతన్ని రావణుడు చూచాడు. ఆ రావణుడికి ఉండేటటువంటి అహంకారాన్ని అణచడానికి వాగ్వాదమును అవి ఏమీ లేకుండా కపిలులో విశ్వరూపం, తనలో విశ్వరూపాన్ని
రావణునికి ఈయన చూపించాట. అతడి దగ్గరికి వెళ్ళాడు. ఏదో అవమానించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామని దగ్గరికి వెళితే ఆయన మూసుకున్నటువంటి కళ్ళల్లోంచి అగ్నిశిఖలు బయటకు వచ్చాయి. 2 బాహుల్లోంచి వందలాది ఆయుధములు బయటకు వస్తున్నట్టు కనిపించింది. ఆయన శరీరంలో మరుత్తులు, వసువులు, రుద్ర సంఘాలు చిత్రాచి విచిత్రంగా భయంకరంగా కూడా కనబడ్డాయి. అంతేకాక మరికొంత జాగ్రత్తగా చూస్తే ఆయన హృదయంలో లక్ష్మీదేవి కనపడింది. ఆయన చూస్తుండగా ఆయన శరీరం లోపల శల్యములు, ఎముకలు, వాటిలో మరుద్గణములు ఉన్నట్టు ఒక దర్శనమైంది. ఆయన కుక్షి కడుపులో సప్త సముద్రాలు ఉన్నట్టు కనిపించింది. ఆయన కళ్ళలో సూర్యచంద్రులు, ముఖమందు ధాత, రుద్రాదులు, బ్రహ్మాదులు వీళ్ళందరూ కూడా కనపడ్డారు. రావణుడు అనుకున్నట్ట ఈ ఋషులు మాయ చేస్తారు, నేనే రాక్షసుని అంటే నాకంటే మాయ వీళ్ళకి తెలుసు, ఈ ఋషులు నన్ను ఏదో భ్రాంతి, నన్ను భయపెడదాం అనుకుంటున్నాడు ఈయన, ఇవన్నీ చూపిస్తున్నాడు, నేనే భయపడేవాడిని కాదు అని జ్ఞానం రాదు కదా. వెంటనే అవివేకం వృద్ధి పొందుతుంది. అహంకారం ఉన్న చోట ఏదైనా అహంకారాన్ని వృద్ధి చేస్తుంది, కానీ అహంకారాన్ని చంపగలిగిన శక్తి ఇంకొకట్లేదు. అహంకారం ఉండేవాడికి యవ్వనం అహంకారాన్ని వృద్ధి చేస్తుంది. అహంకారంలో ఉండేవాడికి, వాడికి సౌందర్యం, వాడికి అందం చందం ఉంటే వాడు దానివల్ల మరీ విర్రవీగిపోతాడు. కాస్త చదువు తెలివి రాగానే అది ఇంకా ఆద్యం వచ్చినట్టు ఇంకా అంతెత్తు పెరుగుతుంది, భగ్గున మండుతుంది అహంకారం. కాస్త విజ్ఞానం సంపాదించుకున్నారంటే అహంకారానికి ఆద్యం ఇంకా పెద్దది అగ్నిశిఖలా మండుతుంది. వాడికి ఏ మంచి వస్తువు లభించినప్పటికీ కూడా అహంకారం మీద, అహంకారం అనే అగ్నికి ఆద్యం పోసినట్టు పెరుగుతుంది. భగవంతుడు కనిపిస్తే తప్ప, అప్పుడు కూడా భగవంతుడు స్వయంగా వచ్చి ఎదురుండా ఉంటే కూడా అతన్ని తన అహంకారంతో అవమానించే ప్రయత్నం చేసి అనుమానిస్తాడు. అహంకారానికి ఈ సృష్టిలో మందు లేదు. దాన్ని దురహంకారం అని దాన్ని అంటాం. తన దగ్గర ఉండేటువంటి అస్త్ర సంపద అఖండంగా ఉంది కదా, ఈ కపిలుడి మీద తన అస్త్రశస్త్రములన్నీ ప్రయోగించాట. అప్పుడు ఆయన నిజస్వరూపంతో మామూలుగా మనిషిగానే, కపిలుడు మునిగానే దివ్య రూపాన్ని ఉపసంహారం చేసుకుని లేచి, ఓరు మూర్ఖుడా, నన్ను చేయిద్దామని అనుకున్నావా, ఇది తీసుకోని ఒక పోటు పొడిచాట పిడికిలతో. కపిలుడు, రావణుడు మూర్చిపోయినాడు. ఇతర దైత్యులందరూ కూడా ఆయన మీదకి వచ్చారట. కపిలుడేమో ఆ దైత్యులను భయపెట్టి గట్టిగా హుంకరించితే వాళ్ళు వెళ్ళిపోయారు. తన తపస్సుకి భంగం లేకుండా ఉంటుందని లోపల గుహాంతరానికి వెళ్ళిపోయాట. ఒక కొండ గుహలో వెళ్ళిపోయినాడు ఆయన. అక్కడికి వెళితే మూర్ఛ తీరిన తర్వాత రావణుడు తన అస్త్రశస్త్ర బలంతో లోపలికి అతన్ని జయిద్దామని లోపలికి వెళ్ళాడట. అక్కడ అనేక మంది దేవతలు, మహావీరులు, దేవశక్తులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా శంఖచక్రాది లక్షణములు కలిగి విష్ణువు వలె చతుర్భుజులై అనేక మంది అక్కడ లోపల ఉన్నట్టు ఇతనికి కనిపించిందిట. ఇంకా లోపలికి వెడితే అనేక మంది స్త్రీలు గాన నాట్యములతో సేవిస్తున్నారు ఆయన్ని. ఒక అపురూప సౌందర్య నిధి అయినటువంటి ఒకనొక స్త్రీ ఆయన పాదసేవ చేస్తూ ఉండగా కపిల మహర్షి కనుమోడ్చి అలాగే నిద్రిస్తున్నట్టు పడుకున్నాడు. విష్ణువు కదా. రావణుడు ఆయన దగ్గరికి వెళ్ళాడట. అప్పుడు కొంచెం అనుమానం, క్రోధం, అవమానించేటువంటి దుర్బుద్ధి కొంచెం తగ్గి సందేహం కలిగింది. విస్మితుడైనట్ట, ఆశ్చర్యం కలిగింది. నీ అపూర్వ చరిత్ర ఏమిటయ్యా, నువ్వెవరో అని అడిగాట. అప్పుడు నేనెవరో నువ్వు తెలుసుకోవయ్యా రావణ అని కపిల మహర్షి ఈ రావణుడు వధ భవిష్యత్తులో జరగబోతోందని గ్రహించినవాడు కాబట్టి నోరు తెరిచి ఆ నోట్లో తన విశ్వరూపం అంతా చూపించాట. భూనభో అంతరాళములు, నక్షత్ర మండలములు, లోకాలు, జీవులు, దేవతలు అన్నీ ఒక్కమాట నోట్లో చూపించాడు. అప్పుడు ఆయన విశ్వాత్ముడనే విషయం రావణుడు గ్రహించి భయము, భక్తి రెండు ఒక మాట రాగా అసలు మార్పు వచ్చింది. మహాత్మా, నీ వంటి విశ్వాత్ముడు పరమాత్ముడు ఎవడైతే ఉన్నాడో, సర్వాంతర్యామైన నీలో అన్నీ ఉన్నాయే, నీ వంటి వాడి చేతిలో చచ్చిపోవడం కంటే నాకు సుఖం మరొకటి లేదు అని స్తోత్రం చేసి, నేను నా అంతఃకరణలో నిన్నే వెతుక్కుంటూ లోకాలని తిరుగుతున్నాను. ఎవరి యందు నేను శాశ్వతంగా ప్రవేశించగలను, ఎవరు నన్ను సంహరించి తనలో తీసుకుంటాడో అట్టి వాని కొరకే నేను వెతుకుతున్నాను అని ఆయన స్తోత్రం చేశాట.
వాడి సంస్కారం వైకుంఠంలో చిరకాల నుంచి విష్ణు సేవ చేస్తున్నవాడు, పరమ భక్తాగ్రేసరుడు. శాపగ్రస్తుడే భూలోకానికి వచ్చినా ఆ లోపల కోర్ పాయింట్ అంటామే, అక్కడ బిందు స్థానంలో వాడికి ఉండేటువంటి విష్ణు భక్తి, మళ్ళీ విష్ణుపదం చేరదామనేటువంటిది ఒకానొక ఆకాంక్ష వాడి మనస్సు బుద్ధి చిత్తాలకి తెలియకుండా లోపల ఉంది. అది అప్పుడప్పుడు ఆ చిత్తాన్ని ప్రేరణ చేసి వాడు దాన్ని వెతికిస్తోంది పరమాత్మను. ఈయన దర్శనం అవడం చేత ఆ మాట వాడికి లోపల నుంచి వచ్చింది. కానీ విష్ణుమాయ చేత అతడు వెంటనే కపిలుడు అంతర్ధానం అయిపోయినాడు. గుహ ఎవ్వరు లేరు. చాలాసేపు దీర్ఘాలోచన చేసి కాసేపు ధ్యానం చేసుకుని వెళ్ళిపోయాడు. వాడికి అర్థం కాక ఆయన అవతారంలో ఆయన లోకానికి ఇచ్చింది సాంఖ్యతత్వము. ఆ సాంఖ్యతత్వం భక్తి యోగానికి ప్రామాణ్యతనిచ్చింది. అంటే భక్తిని ప్రతిపాదించాడు ఆయన. భక్తి అనేటువంటిది మార్గమే అని చెప్పడం చేత సాంఖ్యతత్వము కపిల మహర్షికి అవతారము భక్తికి ప్రామాణ్యతనిచ్చింది. లేకపోతే మనుషులు ఇలా అనుకుంటారు, ఊరిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనస్సు ప్రేమని పెంచుకుంటే దానివల్ల మోక్షం వస్తుంది మనుషులే అనుకున్నారని అనుకుంటారు. ప్రామాణ్యత ఏమిటి భక్తికి? కపిల మహర్షి యొక్క సాంఖ్యయోగంలో భక్తికి ప్రామాణ్యత ఏర్పడింది. ఇంకోటి ఏంటంటే శృతి స్మృతులన్నిటికీ వాటిని ప్రమాణంగా తీసుకున్నాడు ఆయన. వాటికి ప్రామాణ్యతని ఇచ్చి ప్రామాణ్యత ఆయన ఇచ్చాడంటే అవి ప్రమాణములే. అవి ఈశ్వరుడికి అవతారమైనటువంటి కపిలుడు సాంఖ్యతత్వాన్ని చెప్పాడు. ప్రమాణం దేని ప్రమాణంగా చెప్పాడు? శృతి స్మృతులు. దానివల్ల వాటికి ప్రామాణ్యత లోకంలో రూఢయింది మరింత. నుండి రాజుతో అతడు పలికిన మాటలు వేద ప్రామాణ్య బుద్ధి అతడి యందు ఉందని, మాతృశ్రీ అయిన దేవహూతికి అతడు బోధించిన భక్తి యోగం, ఇవన్నీ కూడా సాక్షిభూతాలు దీనికి. తండ్రితో తాను స్వయంగానే చెప్పినట్లు అవతారం ఎత్తిన మునివేషం తీసుకున్నటువంటి పరమేశ్వరుడే ఆయన స్మరణ ముక్తిహేతు అని చెప్పి అందరూ తెలుసుకోవాలి అని చెప్పాడు. కశ్యప మహర్షి చరిత్ర ఉంది. తర్వాత కపిల మహర్షిని చూడడానికి దేవహూతి కర్దములకు పుట్టాడు కదా ఈయన చూడడానికి మరీచి మహర్షి వచ్చాడు. ముందు విన్నాం మనం, కర్దమ ప్రజాపతి తన కుమార్తెలలో ఒకతిని కళ అనేటటువంటి ఆమెను మరీచికి వివాహం చేశాడని. ఆ మరీచి మహర్షి తపోవనానికి వెళ్ళిపోయినాడు. ఆ మరీచి మహర్షికి ఒక కుమారుడు కశ్యపుడు గర్భవాసంలో పెరుగుతున్నప్పుడే కశ్యప మహర్షి ప్రజాపతుల మహర్షులు చాలా చోట్ల ఒకళ్ళే. గర్భవాసంలో పెరుగుతున్న పిల్లవాడు ప్రజాపతి అవుతాడు అని చెప్పి భార్యకు ముందుగానే ఈయన చెప్పాట. ఈ గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువు మన కొడుకు ప్రజాపతి అవుతాడు, సుమా జాగ్రత్త, వాడిని గురించి నీ నిరంతరం నారాయణ స్మరణ చేస్తూ ధ్యానంలో ఉండమని చెప్పాడు ఆయన. ఆ ముందుగానే చెప్పాడు ఆయన మరీచి. ఆ పిల్లవాడు పుట్టాడు, పెరిగి అతడి ఉపనయనాది సంస్కారాలన్నీ చేశాడు. ఆయన తపోవనానికి వెళ్ళిపోయినాడు. కశ్యపుడు పెరిగి పెద్దవాడైనాడు. బ్రహ్మ యొక్క సలహా ప్రకారం దక్ష ప్రజాపతికి కలిగిన పుత్రికలలో ఈయనకి కొందరు కూతుళ్ళని ఈయనకి ఒకడికే ఇచ్చి పెళ్లి చేశాడు దక్ష ప్రజాపతి. వాళ్ళు అదితి, దితి, ధనువు, కాల, అనాయువు, సింహిక, ముని, కపిల, క్రోధ, ప్రధ, క్రూర, వినత, కద్రువ వీళ్ళందరినీ ఒక కశ్యప ప్రజాపతికే ఇచ్చాట. ఆయన వెతుక్కునే పని లేదు. చాలా ఇంతమంది ఎక్కడ వెతుక్కుంటాడు ఇంతమంది అల్లుళ్ళని. అందుకని ఆయన ప్రజాపతి అయినాడు. అనేక సంతానములు పొందాడు ఆయన. స్పీసీస్కి ఫాదర్ ఆయన. అంటే ఒక మనుషులకే కాదు, పశుపక్షాదులకి సర్పాలకు కూడాను ప్రజాపతి. అతను జీవకోటిని సృష్టించబడి బ్రహ్మ యొక్క ఆజ్ఞ. దక్ష ప్రజాపతి కుమార్తెల్ని ఈయనకి ఇచ్చాడు. ఆయన వివాహ సమయంలో కశ్యప ప్రజాపతి ఈ భార్యలందరికీ చెప్పాట, మీ అందరికీ పుత్ర సంతానాన్ని ఇస్తాను అని. అదితి గర్భవాసంలో ధాత, మిత్రుడు, అర్జముడు, శుక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వంతుడు, పూషుడు, సవిత్రుడు, త్వష్ట, విష్ణువు అనేవాళ్ళు 12 ఆదిత్యులు పుట్టారు. అదితి గర్భవాసంలో పుట్టింది ఆదిత్యులు, దితి గర్భవాసంలో పుడితే దైత్యులు. అంతే. అదికి
హిరణ్యకశిపులు పుట్టారు. కుమార్తెలందరూ దానవులు, రాక్షసులు అని వీళ్ళు సామాన్యం పేరే కానీ దైత్యులు దానవులు వేర్వేరు. ధనువు కుమారులు వీళ్ళంతా. ధనువుకి విప్రచిత్తి, శంబరుడు మొదలైన రాక్షసులు 4. అలానే భార్యకు వినాశన, క్రోధ మొదలైన వాళ్ళు 8 పుట్టారట. అది ఏం పేరెట్టాడు మరి వాళ్ళ లక్షణం? వినాశుడైన ఎవరికైనా పేరెట్టుకుంటామండి అంటే వాడి లక్షణం ప్రజాపతి కాబట్టి ఏం పెడితే అదే నిజం. అనాయు అనేటువంటి భార్యకు బలవీరాదులు అనేవాళ్ళు 4 పుట్టారట. సింహిక అనే భార్యకు రాహుగ్రహం పుట్టింది, రాహు పుట్టాడు. సంహికేయో విధుంతద అని చెప్పి డిక్షనరీ చెప్తుంది. సంహికేయుడు అని పేరు రాహుకి. ముని అనేటువంటి భార్యకి భీమసేనుడు, ఉగ్రసేనుడు అనేటువంటి గంధర్వులు ఆవిడ కన్నదట. అనే భార్యకి అమృతము, గోగణము, బ్రాహ్మణులు, ఘృతాచి మేనకాదులు అయినటువంటి అప్సరసులు ఆమె గర్భాసుల్లో కపిలకు పుట్టారు. క్రోధ అనే ఆవిడకి క్రోధవశ గణములు జనించాయి. అంటే పరమేశ్వరుడికి లక్షణాల్లో క్రోధం ఉన్నది, ధైర్యం ఉన్నది, క్రౌర్యం ఉన్నది. ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఈశ్వరునికి విభూతులుగానే చెప్పారు. అవన్నీ కూడా ఆయా లక్షణములన్నీ కూడా ప్రజాపతి సంతానంగా శరీరాలతో అవతరించాయి అని చెప్పడం. సృష్టిలో ఉండే లక్షణాలు శరీరాన్ని పొంది కశ్యప ప్రజాపతి కారణంగా వచ్చాయి. అలాంటి అర్థం ఉంటుంది. కథ అనేటటువంటి ఆమెకు సిద్ధులు పుట్టారు. క్రూర అనేటువంటి భార్యకు సుచంద్ర, చంద్రహంత ఇట్లా వీళ్ళందరూ పుట్టారట. 4వ స్కంధంలో భాగవతంలో ఈ విషయంలోనే చెప్పారు. అది కొంతకాలానికి కద్రు వినతులు అనేటువంటి భార్యలిద్దరికీ కూడా సంతానం కోరికతో వాళ్ళు మాకు కలగలేదు పుత్రుడు అనేటువంటి కారణంతో ఆయన్ని వెళ్ళి సేవించి 1000 వర్షములు అతన్ని సేవించారట భర్తని. వాళ్ళు నీకేం కావాలని అడిగితే మాకు కద్రువ దేవిని అడిగాడు. కద్రువ నీకేం కావాలి అని అడిగితే 1000 మంది పరాక్రమవంతులైన కొడుకులు కావాలి అని చెప్పి కద్రువ అడిగిందట. ఆ తర్వాత వినత ఆవిడకి పుట్టే 1000 మంది కంటే చాలా బలమైన వాళ్ళు నాకు పుట్టాలి, 2 కొడుకులు పుడితే చాలదు. అసూయ సృష్టిలోనే ఉంది. అది ఆవిడ ఏం అడుగుతుందో చూసిన తర్వాత దానికంటే పై వరం అడగాలని ఆవిడ ముందర ఆవిడకి ఇమ్మంది. అసూయ లక్షణాల్లో కథలు చెప్తారు. అసూయాగ్రస్తులు దేవేంద్రుని గురించి ఒకటి తపస్సు చేశాడు. 2 ఉన్నారు, వాళ్ళు బాత్సర్యం ఒకళ్ళ మీద ఒకరికి పడదాను గిట్టదు వాళ్ళకి. 2 దేవేంద్రుని గురించి తపస్సు చేశారట. ఇంద్రుడేమో వచ్చి ప్రత్యక్షమే నీకేం కావాలని ఒకరిని అడిగితే స్వామి ముందర నాకు అక్కర్లేదు, మా వాడికి కాస్త ముందర వరం ఇచ్చేసిరా అన్నట్ట. అని సరే అలాగే అని చెప్పి ఆయన అడిగితే వాడు ఇంత ఐశ్వర్యం అడిగాడు. తథాస్థాన్ని వచ్చాడు. వాడికి వరం ఇచ్చానండి, నీకేం కావాలయ్యా? వాడికి ఎంత ఇచ్చావు? రెట్టింపు నాకేమన్నట్ట. ఇంతే. ఓహో ఇలా ఉందా వీడు ఉపాయం అనుకుని అవతల వాడికి తెలిసింది ఈ విషయం. వాడికి 1 కోటి సువర్ణం వస్తే వీడికి 2 కోట్ల సువర్ణం వచ్చింది. వీడేం అడగకుండానే వాడికి రెట్టింపు అడిగాడు కదా. మళ్ళీ వాడు తపస్సు చేశాడు. ఈసారి తపస్సు చేసి ముందర వీడి దగ్గరికి వస్తే నీకేం కావాలని అడిగితే అవతల వాడికి ఇస్తావు కదా, ఏమిచ్చినా వాడికంటే రెట్టింపు నాకేమని అడిగట్ట వీడు. ఈసారి తెలివిగా సరే 2వ వాడి దగ్గరికి వెళ్ళి వరం అడిగితే వాడు ఏమడిగాడు స్వామి అంటే నీకేమిచ్చినా రెట్టింపు వాడికి ఇవ్వాలయ్యా నేను అన్నట్టు. అయితే నాకు 1 కన్ను 1 కాలు 1 చెవి పోయేటట్టు వరం ఇమ్మన్నట్ట. వాడికి 2 కళ్ళు 2 చెవులు 2 కాళ్ళు పోతాయి. రెట్టింపు వాడికి పెడుతుంది కదా. ఓహో నాకు రెట్టింపు వాడికి ఎలాగే ఇవ్వదలుచుకున్నావు కాబట్టి నాకు 1 కాలు తీసేయి, 1 చెయ్యి తీసేసేయి, 1 కన్ను పోగొట్టు. ఏమైనా కూడా అసూయ పనిచేస్తుంది. కదురు వినతలు మొదటి నుంచి వీళ్ళకి ద్వేషం ఉంది ఒకళ్ళ మీద ఒకరు. ప్రజాపతి వాళ్ళకి చాలా తపస్సు చేసి వాళ్ళకి ఆ వరం ఇవ్వదలుచుకున్నాడు. సరే ఆయన మళ్ళీ తపస్సులోకి వెళ్ళాడు. అప్పుడు ఇంద్రాది దేవతలన్నీ దగ్గర తీసుకుని పిలిచి పుత్రకామేష్టి చేసి అటు వీళ్ళిద్దరికి వస్తుంది. మరి అందరికీ అలా సహజంగా పుత్రులు వెళ్ళారు, కదురు వినతలు ఎందుకు కలగలేదు? వీళ్ళ సంస్కారం మంచిది కాదు. వాల్కిల్యాదులు అనేటువంటి మునులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు కృషించిన శరీరంతో వికారంగా ఉన్నారు.
చిరకాల నుంచి తపస్సు చేస్తున్నారు, కృషించిపోయి ఉన్నారు. వాళ్ళు అన్నం లేదు, వాళ్ళకి తిండి భోజనం లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు, నీళ్లు తాగరు, తపస్సు తప్పేం లేదు. వాళ్ళు కార్యవ్రతం అవలంబించారు, కృషించిపోయి ఉన్నారు. చూస్తే వికారంగా ఉన్నారు. ఇంద్రుడికి పిలిచాడు యజ్ఞానికి, ఈ వాలకిల్యాది మునుల్ని పిలిచాడు. ఇంద్రుడేమో ఈ వాలకిల్యాదులని మునులు చూసి వీళ్ళు కృషిభూతులై వికారంగా ఉండడం చేత వీళ్ళని చూసి ఇంద్రుడు నవ్వాట. ఇంద్రుడు మీద వీళ్ళకి కోపం కలిగింది. అమ్మని చూసి నవ్వుతావా అని చెప్పి, ఇందులో ఈ యజ్ఞంలో ఋత్విజులుగా ఉన్నారు వాళ్ళు, ఈ వాలకిల్యాది ఋషులు కశ్యపుని యజ్ఞంలో. మమ్మల్ని చూసి నవ్వినటువంటి ఇంద్రుడి కంటే 1000 రెట్లు బలవంతుడైనటువంటి కొడుకు ఈ కశ్యపుడికి పుట్టాలని సహకారంతో వాళ్ళు యజ్ఞం చేశారట. ఎందుకంటే 1000 రెట్లు బలవంతుడైనటువంటి వాడు కశ్యప ప్రజాపతి పుడితే తను రెండో వాడైపోతాడు ప్రపంచంలో అని చెప్పి భయం వేసి ఇంద్రుడు కశ్యపుడిని శరణన్నట్ట. కానీ ఆ ఇంద్రుడు చేసిన అపరాధానికి వీళ్ళు చెప్పిన మాట ఏదైతే వాలకిల్యాదులు చెప్పారో అది నిజం కావాలి కదా. కశ్యపుడు ఏం చేశాడంటే ఈ వాలకిల్యాది మునులను ప్రార్థించి ఈ మాట నిజమే అగును కాక, కానీ ఇంద్రుడి కంటే 1000 రెట్లు బలవంతుడంటే ఈ సృష్టిలో నాకు కొడుకు పుడితే వాడి యొక్క ఇంద్రుడికి ఉండేటువంటి జగత్పూజ్యత భంగం అవుతుంది, లోకం అస్తవ్యస్తం అవుతుంది కదా. కాబట్టి మీరు చెప్పినటువంటి మాట నిజం అవ్వాలి, కానీ ఇంద్రుడు వలె దేవతా స్వరూపంతో పుట్టగా గరుత్మంతుడు అనే పక్షి రూపంలో పుట్టాలి. ఇంద్రుడి కంటే బలవంతుడే కావచ్చు, కానీ పక్షి జాతికి ఇంద్రుడు అవుతాడు అతడు. వాళ్ళిద్దరికి మధ్యన వైరం లేకుండా ఉంటుంది. ఇలాగ మీరు ఒప్పుకోండి అని చెప్పి వాలకిల్యాదుల చేత ఒప్పించి తను అటువంటి పుత్రుడు అనగా గరుడుని గరుత్మంతుడిని తాను పుత్రుడిగా పొందాడు. వాళ్ళిద్దరికీ ఈ యజ్ఞ ఫలంగా కదురు వినతలకేమో గర్భం ధరించారు వాళ్ళు. ఋషులు చేతిలో పట్టుకునే దండం ఉంటుండే, వాళ్ళిద్దరి గర్భాల్లోంచి ఆ దండం ఒక్కొక్కరికి ఒక్కొక్క దండం పుట్టిందిట. అదేమిటో తెలియదు. ఆయన తపస్సుకు వెళ్ళిపోయినాడు. వాటిని ఘృత భాండాల్లో పెట్టి ఆ కదురు వెనుకల ఆ దండములను పూజ చేస్తూ జాగ్రత్తగా రక్షించుకుంటున్నారు. కదురు ఆరాధించిన ఆ దండం చిట్లి పగిలి దాంట్లోంచి శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాళీయుడు మొదలైనటువంటి 1000 మంది నాగముఖ్యులు అందరూ పుట్టారు. వినత తన గర్భాన్ని పుట్టినటువంటి ఆ దండాన్ని చాలా కాలం ఆవిడకి అంతంత సూర్యుడు అయిన సర్పాలన్నీ పుట్టాయి. వాళ్ళకి పరాక్రమవంతులై ఆవిడ పుత్ర సంతానంతో ఆవిడ సంతోషపడుతోంది అనేటువంటి దుఃఖం తను భరించలేక దాన్ని పగలగొట్టింది. అందులోంచి అండములు పుట్టాయి. 2 అండములు ఉన్నాయి, 2 గుట్లు, ఒకటి పగలగొట్టింది ఆవిడ. పగలగొడితే అందులోంచి అనూరుడు పుట్టాట. అనూరుడు అంటే ఊరువులు లేరు, ఈ తొడల నుంచి కాళ్ళు కిందకి లేనివాడు అని అర్థం. సూర్యుడికి సారథి అతడు. సప్తాశ్వరథ ఆరూఢుడైనటువంటి సూర్యుడు ఈ అనూరుడు అనేటటువంటి సారథిని పెట్టుకుంటాడు. ఈతడు 2 కాళ్ళు 2 ఇక్కడ తొడల నుంచి లేవు, అతడికి పైభాగమే ఉంది. ఆ అండం పూర్తిగా పెరగకముందే పగలగొట్టింది కదా ఆవిడ. శరీరం ఇంకా ఏర్పడలేదు, అనూరుడు పుట్టాడు. కానీ అతడు జ్ఞాని కాబట్టి సంఘహీనుడిని అంగహీనుడని నన్ను చేశావు, నువ్వు తొందరపడి నన్ను ఇలా ఈ శరీరం నాకు ఇచ్చావు అని చెప్పి తల్లిని కోప్పడి ఆ 2వ అండాన్నైనా జాగ్రత్తగా కాపాడు సుమా అని చెప్పి వెళ్ళిపోయాట. ఆయన తను సూర్యసారథిగా వెళ్ళిపోయినాడు. 2వ అండంలో గరుత్మంతుడు పుట్టాడు. అధ్రువుని తల్లికి ఏదో ఒక అసూయాగ్రస్తులు ఒకరి మీద ఒకరికి మాత్సర్యం చాలా ఉంది. ఏదో వాళ్ళకి చిన్న అర్థం లేని ఒక వివాదం కలిగింది. ఒకరోజు దూరంగా ఒక అశ్వం ఉంది, దాని తోక తెల్లగా ఉంది, ఎంత బాగుందో అని చెప్పి కదురు అంది. తెల్లగా లేదు నల్లగా ఉందని నల్లగా ఉందని ఆవిడంది. తెల్లగా ఉంటే నల్లగా ఉందంటే ఆవిడ నీవిడంది. కాదు దగ్గరికి వెళ్ళి చూద్దాం అంటే అది నిజంగా తెల్లగానే ఉంది. పాపం తన పుత్రులైన సర్పాల్లో ఒక సర్పాన్ని పిలిచి, నేను పందెం కట్టాను నా సవితితో. పందెం ఏంటంటే, నా మాట నిజమైతే నువ్వు నాకు దాసివి కావాలి, నీ మాట నిజమైతే నేను నీకు దాసిని అవుతాను అని అంది.
ఇందులో రైల పురాణంలో అందరికీ తెలిసిన కథే. ఓ సర్పాన్ని పిలిచి, నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి ఆ తోకని పట్టుకుని జాగ్రత్తగా వెళ్ళాడు, తోక నల్లగా కనపడాలి, అప్పుడే నేను గెలుస్తాను అని అంది ఆవిడ. అక్కడ పెడితే నల్లగా ఉంది. అయ్యో నాకు తెల్లగా కనిపించి దగ్గరికి వస్తాను, నల్లగా ఉంది అనుకుని పాపం ఆవిడ మోసపోయి ఈవిడికి దాసి అయింది. కాబట్టి గరుత్మంతుడు పుట్టే సమయానికి ఈవిడ ఆ సవితికి దాసిగా ఉంది. ఆవిడ చెప్పినట్టు ఆజ్ఞలు పరిపాలిస్తూ ఉంది. గరుత్మంతుడు పుట్టిన తర్వాత తల్లికి దాస్య విముక్తిని చేయాలని తాపత్రయపడ్డాడు. సవతి దాస్యం మరీ ఘోరం, ఎవరికైనా దాస్యం చేయొచ్చు. సపత్ని తనతో సమానమైన పత్నినే ఆవిడికి దాస్యం చేయవలసిన దుఃఖంలో ఉంది. ఈ తల్లికి దాస్య విముక్తిని నేను చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి గరుత్మంతుడు తను బలవర్ధకమైనటువంటి ఆహారం కావాలన్నాడు. సృష్టిలో ఇంద్రుడి కంటే మరి 1000 ఇంతలు బలం కలిగిన వాడు కదా, పక్షి రూపంలో ఉన్నాడు. సముద్రానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి నిషాదుల్ని, ఆ తీరవాసుల్ని, వాళ్ళని అందరినీ భక్షించేశాడు. ఆకలి తీరలేదు. కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఆహారం ఏమిటని అడిగాడు. చూడు, అశ్వమాద్రి దగ్గరికి వెడితే నీకు 2 బలమైనటువంటి 2 జంతువులు కనబడతాయి. ఒకటి కూర్మం తాబేలు, ఇంకొకటి ఏనుగు. తెగ బలిసిపోయి ఉన్నాయి అవి. అవేమో కక్షతో ఒకదాంతో ఒకటి ఒకరినొకరు జయించలేక 100,000 సంవత్సరం నుంచి యుద్ధం చేస్తున్నాయి అవి. వాటి యుద్ధానికి భయపడి చుట్టుపక్కల జంతువులు, మనుషులు భీతాహులై ఉన్నారు. నీకు ఆకలి తీరాలంటే వాళ్ళిద్దరిని తినేసి, ఆ రెండింటినీ తినేసేయని చెప్పాడు కశ్యప. వాళ్ళెవరంటే 2 బ్రాహ్మణులు. వాళ్ళు ప్రభావసుడు, సుప్రతీకుడు అనే 2 బ్రాహ్మణులు. వాళ్ళు మాత్సర్యం చేత కలహించుకున్నారు. వాళ్ళు నీ గొప్ప ఏమిటంటే నీ గొప్ప ఏమిటని కలహించుకున్నారు. పాండిత్యం, యోగం, తపస్సు మాత్సర్యం చేత కలహించుకోవడం చేత వాళ్ళిద్దరు చచ్చిపోయిన తర్వాత గజకచ్చపాలై పుట్టారు. అట్లా తీరలేదు, చచ్చిపోయేటప్పుడు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తుగా ఉండే చెట్టు మీద ఎక్కి వాలి చూశాడు అనమాట, చుట్టుపక్కల వీళ్ళు ఎక్కడున్నారని. అడివి అంతా కలయి చూశాడు. అది చాలా పెద్ద చెట్టే, బలమైందేది. ఆ చెట్టు కొమ్మ మీద ఇతడేమో నిలబడ్డాడు. పక్షి కదా, ఆయన బరువు అపరిమితంగా ఉంది. ఇదివరకే ఆ జలచరాలన్నీ భక్షించాడు. ఆ కొమ్మ పెడపడి విరిగిపోయింది. ఆ కొమ్మని ఆధారం చేసుకుని ఆలకిల్యాదులు తలకిందులుగా కొమ్మని పట్టుకు వేళ్లాడుతూ తపస్సులు చేస్తున్నారు. వాళ్ళు భూస్పర్శ లేకుండా. అతని బలం ఎలాంటిదంటే, ఆ కొమ్మ కింద పడిపోతే వాళ్ళకి దెబ్బలు తగిలితే వాళ్ళ తపస్సు భంగం అవుతుంది. అది పాపం తనకి. ఏం కాకుండా నోటితో ఆ విరిగిపోయిన కొమ్మని జాగ్రత్తగా పట్టుకుని వాళ్ళకేమీ తపస్సు భంగం కాకుండా ఈ గజకచ్చపాలను చూచి ఆ రెండింటిని ఇలా 2 రెక్కల్లోనూ ఇరికించుకుని తిన్నగా తండ్రి తపస్సు చేస్తున్నటువంటి అలంబ తీర్థానికి, గంధమాదన పర్వతానికి వెళ్ళి తండ్రికి నమస్కారం చేశాడు. ఏం చేయమంటా వీళ్ళందరినీ. అప్పుడు అది గ్రహించి ఆ వాలకిల్యాదు ఋషుల్ని తను నమస్కరించి, వీడు తెలివి తక్కువగా చేశాడు, మీ కొమ్మ మిమ్మల్ని ఏం చేయాలి వాడి ఉద్దేశం కాదు, వాడి బరువుకు కొమ్మ విరిగిపోయింది, మీరు దయచేసి మరోలా భావించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోండి, ఎక్కడో తపస్సులకు పోండి అని వాళ్ళని ప్రార్థించి వాళ్ళని ప్రసన్నులు చేసి వదిలిపెట్టాడు. పర్వతానికి వెళ్ళిపోయాట వాళ్ళు. పుష్పవృక్షం అనే ఒక పర్వతం దూరంగా ఉంది. అక్కడికి తీసుకెళ్ళి ఆ వృక్ష శాఖను అక్కడ వదిలిపెట్టు అన్నట్ట. ఆ తర్వాత పర్వత ప్రాంతానికి వెళ్ళి వాళ్ళిద్దరినీ సావకాశంగా భక్షించాడు, గజకచ్చపాలను రెండింటినీ గరుత్మంతుడు. ఆ తర్వాత అలాగే స్వర్గలోకానికి వెళ్ళాడు మహాబలవంతుడయ్యి. అక్కడి నుంచి ఇంద్రుని జయించి అమృతం తీసుకొచ్చాడు. అమృతం తీసుకొచ్చిన అమృతం తన తల్లికి సవితి అయినటువంటి ఆవిడ సర్పాలకి ఇచ్చాడు. అప్పుడు ఆవిడ ప్రసన్నురాలై తన తల్లి గరుత్మంతుడి తల్లికి, తన సవితికి ఆవిడ ఈ దాస్య విమోచనాన్ని అనుగ్రహించింది. పరశురాముడు క్షత్రియులను చంపడానికి 21 మార్లు భూ ప్రదర్శన చేశాడు. ఏ క్షేత్రాలు చూడడానికి కాదు, వాళ్ళని చంపడానికి.
ఆయనకి అంత క్రోధం. అంతా అయిన తర్వాత పాపం మాట జ్ఞాపకం వస్తుంది. నన్ను ఎదిరించలేదు, పారిపోతున్న వాళ్ళు కూడా క్షత్రియులు కాబట్టి చంపేసాను, నేను బ్రాహ్మణి కదా. అవి పాపక్షయం కోసం అశ్వమేధం చేశాడు ఆయన. అది ఆయన ఈ రాజవంశాలన్నింటినీ నిర్మూలన చేసి ఆ రాజ్యాలను వాళ్ళని చంపిన తర్వాత రాజ్యం తనదే అవుతుంది. భూమి మీద ఉండే రాజ్యాలన్నీ పరశురాముడివి. ఏం చేసుకుంటాడు, ఏలుకుంటాడా, వాడికి ఆ భోగాలు సుఖాలు అక్కర్లేదు ఆయనకి. అశ్వమేధం చేసి ఈ కపిల మహర్షిని పిలిచి భూదానం చేయాలి కదా ఎవరెవరికి, ఈ రాజ్యాలు భూ అంతా కూడా ఆయనకి దానం చేసేశాడు. అప్పటికి ఈ భూదానం చేస్తే కశ్యప మహర్షి ఏం చేశాడంటే అది లోక సంగ్రహం కోసం అని దాన్ని ఆ దానం తాను పరిగ్రహించి నీ ప్రతిజ్ఞ ప్రకారం ఓ పరశురామ, ఇక్కడ మళ్ళీ క్షత్రియ వంశాలు మళ్ళీ పుట్టి పెరగాలి కదా, ఎవరిలో పెరగాలి, వాళ్ళని నువ్వు మళ్ళీ చంపవలసి వస్తుంది కాబట్టి నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళు, నాకు ఇచ్చేసావుగా భూమండలం అంతాను, ఇప్పుడు నాది, నువ్వు వెళ్ళిపో వదిలేసి. దక్షిణ దేశ సముద్రం వైపు వెళ్ళి అక్కడికి వెళ్ళిపో అన్నాడు. అక్కడికి వెళ్ళి సముద్రుని యాచించు, భూమి అంతా నాకు ఇచ్చావు కదా, ఇక నీకు భూమి లేదు ఉండడానికి, సముద్రుని యాచిస్తే ఓ చాటంత భూమి ఆయన నీకు ఇస్తాడు, చాట ఆకారంలో ఉండేది నీకు ఇస్తాడు. శూర్పం చాట, శూర్పం అంటే చాట. అక్కడికి వెళ్ళి నువ్వు ఆయన దగ్గరికి భూమిని యాచించి ఆయన దగ్గర ఉండు అని చెప్పాడట. ఆయన ఆ కారణం చేత పరశురాముడు దక్షిణ దేశానికి, కేరళ దేశానికి వచ్చాడని తర్వాత పురాణముల్లో విశ్వసించబడుతోంది, అలా చెప్తున్నారు. ఆ దక్షిణాపథం అంతా కూడా తూర్పు పశ్చిమ సముద్రాలన్నీ రెండు ఒక మాట చేస్తే ఆ త్రికోణం చాట వల్లే ఉంటుంది, అంతే కదా. అది సముద్రుడు ఆయనకి ఇచ్చాడు ఇక్కడ ఉండమని.